హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు జూన్ 20th 2025 వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి పాపులేషన్ సెన్సస్ లేదా జనగణనకి సంబంధించి ఇటీవలే కేంద్ర ప్రభుత్వం గెజిట్ని విడుదల చేయడం జరిగింది. నెక్స్ట్ ఇయర్ మనం జనగణనని చూడబోతున్నాము, అంటే జనగణన ప్రారంభం కాబోతోంది. సో దీనిపైన క్వశ్చన్ ఇచ్చాను. ఆల్రెడీ లాస్ట్ 3 days బ్యాక్ ఈ టాపిక్ని ఇన్ డీటెయిల్గా మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రశ్నను చూడండి. జనగణన లేదా పాపులేషన్ సెన్సస్ అనేది ఏ జాబితాలో ఉంది? జనగణన ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోని అంశం? బేసిక్ క్వశ్చన్ ఇచ్చాను, అందరూ కూడా సమాధానం ఇవ్వాలనే ఒక ఉద్దేశంలో భాగంగా ఇచ్చాను. సో వీడియోని ప్రతిరోజు కూడా వేలాది మంది అభ్యర్థులు చూస్తున్నారు. మీ నుండి నేను కోరుకునేది ఏంటంటే ఒక లైక్, మీ ఫ్రెండ్స్ అందరికీ, ఆస్పిరెంట్స్ అందరికీ షేర్ చేయండి. కామెంట్ బాక్స్లో నేను డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో ఇస్తున్న క్వశ్చన్ ఏదైతే ఉంటుందో దానికి సమాధానం ఇవ్వండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి దేశంలోనే అత్యున్నత చట్టం మన రాజ్యాంగం. సో దేశంలోనే అత్యున్నత చట్టం రాజ్యాంగం. అటువంటి రాజ్యాంగంలో మీరు షెడ్యూల్ 7 గురించి నేర్చుకుని ఉంటారు, లేదంటే ఒక ఆర్టికల్ 246 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో భాగంగా మీరు నేర్చుకుంటారు. ఆర్టికల్ 246 ఏం తెలుపుతుంది? జాబితాల గురించి చెప్తుంది. సింపుల్గా చెప్పాలంటే అధికారాల విభజన గురించి. మనకు డాక్ట్రిన్ ఆఫ్ సపరేషన్ ఆఫ్ పవర్స్ అనేది డాక్ట్రిన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్లో భాగం, గుర్తుంచుకోండి. బేసిక్ స్ట్రక్చర్ పరిధిలోకి వస్తుంది. మరి అధికారాల విభజన అనే అంశము రాజ్యాంగంలో చూస్తున్నాము. భారతదేశం సమాఖ్య దేశం అని రాజ్యాంగంలో ఎక్కడ కూడా పేర్కొనలేదు. ఇండియా ఇస్ ఫెడరల్ కంట్రీ, ఇండియా ఇస్ ఫెడరేషన్ అని ఎక్కడ కూడా పేర్కొనలేదు. కానీ లక్షణాలను మాత్రం ఫెడరల్గానే చూస్తున్నాము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అధికారాల విభజన గురించి మనం ఆర్టికల్ 246లో చూస్తున్నాం కదా. అధికారాల విభజన ఎలా ఉంటుంది? యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాన్కరెంట్ లిస్ట్ ఇలా చూస్తాము. ఓకేనా? యూనియన్ లిస్ట్ అంటే దేశమంతా పరిపాలించే కేంద్ర ప్రభుత్వం ఉంది కదా, దేశమంతా కూడా అధికార పరిధిని ఎవరికి సంబంధించింది? కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి. అంటే వారికి సంబంధించిన అధికారాలు, ఐటమ్స్, ఎంట్రీస్ అన్నీ కూడా యూనియన్ లిస్ట్లో ఉంటాయి. అంటే ఈ జాబితాలో పేర్కొనబడిన అంశాలు ఏవైతే ఉంటాయో ఆ అంశాలపైన చట్టాలు చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి లేదా పార్లమెంటుకు ఉంటుందని అర్థం చేసుకోండి. ఇక స్టేట్ లిస్ట్, రాష్ట్ర జాబితా. రాష్ట్ర జాబితా అంటే మన భారతదేశంలో సమాఖ్య లక్షణాలను చూస్తున్నాం. సమాఖ్య లక్షణం అనగానే అధికారాల విభజనని మనం చూస్తున్నాము. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దేశమంతా పరిపాలించేది కేంద్ర ప్రభుత్వం, మరియు దేశంలో యూనిట్స్, ఒక్కొక్క యూనిట్ ఒక్కొక్క రాష్ట్రంగా ఉంది. మరి ఒక్కొక్క రాష్ట్రంలో ప్రజలచే ఎన్నికైన ప్రభుత్వం ఉంది కదా, ఆ ప్రభుత్వం నిర్వర్తించే అధికారాలు ఏవైతే ఉంటాయో వాటిని ఐటమ్స్గా స్టేట్ లిస్ట్లో చూస్తూ ఉంటాము. గుర్తుంచుకోండి. అంటే ఆ అంశాలు ఏవైతే ఉంటాయో, ఐటమ్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన చట్టాలు చేసే అధికారము కన్సర్న్ స్టేట్ గవర్నమెంట్కి ఉంటుంది. ఇక కాన్కరెంట్ లిస్ట్, ఈ జాబితాను మనం ఆస్ట్రేలియా రాజ్యాంగం నుండి బరో చేసుకోవడం జరిగింది. మనకు సోర్సెస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ఇంపార్టెంట్, చదవండి. ఓకేనా? సో కాన్కరెంట్ లిస్ట్ అంటే ఇద్దరికి కూడా అధికారాలు ఉంటాయి. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కేంద్ర జాబితా లేదా యూనియన్ లిస్ట్ ఉంది కదా, యూనియన్ లిస్ట్లో ఎంట్రీ నెంబర్ లేదా ఐటెం నెంబర్ 69 ఈ పాపులేషన్ సెన్సస్ వీటికి సంబంధించి తెలుపుతుంది. అంటే ఎవరి అధికార పరిధిలోకి వస్తుంది? కేంద్ర జాబితా అంటే కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుంది. మరి కేంద్ర మంత్రిత్వ శాఖల్లో ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోని అంశం అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. గుర్తుంచుకోండి. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా కేంద్రంలో ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? అమిత్ షా గారు. ఓకేనా? సో ఆర్టికల్ 246 యూనియన్ లిస్ట్, అందులో ఎంట్రీ నెంబర్ లేదా ఐటెం నెంబర్ 69లో ఉంటుంది పాపులేషన్ సెన్సస్ గురించి. ఇక కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని అంశము ఇది ఎన్ఎఫ్. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు. అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ చాలా ఇంట్రెస్ట్గా నేర్చుకోండి. ఇండియన్ కాన్స్టిట్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎక్కువగా వర్తమాన అంశాలను చూస్తూ ఉంటాం. అందుకే కరెంట్ పాలిటీ అని చెప్పేసి మీకు డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్లో కూడా చాలా సందర్భాల్లో కరెంట్ పాలిటీ అని చెప్పి చెప్తూ ఉంటాను. సో ఇండియన్ పాలిటీ కాన్సెప్ట్ అంతా చదివేసేయండి, తర్వాత సబ్జెక్ట్ని అప్డేట్ చేసుకుంటూ ఉండండి. ఇక ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా మనకు మ్యాక్సిమం స్కోరింగ్ చేయొచ్చు.
ప్రతి సబ్జెక్ట్ కూడా అదే విధంగా బేసిక్స్ అంతా చూసుకోండి, కాన్సెప్ట్ కోర్ కాన్సెప్ట్ అంతా చూసుకోండి, అందులో వచ్చే అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ని కరెంట్ అఫైర్స్ ద్వారా తెలుసుకోండి కథం. ఓకేనా? సో అండ్ ఇంకొకటి అభ్యర్థులకు అనౌన్స్మెంట్ ఏంటంటే మన యాప్ జీవీకే స్టడీ సర్కిల్ యాప్ ఇప్పటి వరకు ఇన్స్టాల్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఈరోజే ఇన్స్టాల్ చేసుకోండి. మీరు ప్లే స్టోర్లో జీవీకే స్టడీ సర్కిల్ అని టైప్ చేయండి, మన యాప్ విజిబుల్ అవుతుంది. లేదంటే ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో ఫస్ట్ కామెంట్లో మన యాప్ లింక్ పోస్ట్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా లింక్ని క్లిక్ చేసి యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. అందులో అన్ని కోర్సెస్, నేను అందిస్తున్న కోర్సెస్ ఏవైతే ఉంటే పోటీ పరీక్షల కోణంలో 100% యూజ్ఫుల్ అయ్యే విధంగా నేను డిజైన్ చేశాను. అన్ని కోర్సెస్ పైన కూడా భారీ ఆఫర్ అనేది అందుబాటులో ఉంది. ఇండియన్ కాన్స్టిట్యూషన్ లేదా ఇండియన్ పాలిటీకి సంబంధించి కంప్లీట్ కోర్సు, ఇండియన్ పాలిటీ కంప్లీట్ కోర్సు, అందులో అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కరెంట్ పాలిటీని కూడా మీకు అందిస్తూనే ఉన్నాను, ఇంకా అప్డేట్ చేస్తూనే ఉన్నాను. సో ఈరోజు భారీ ఆఫర్ అనేది ఉంది. అండ్ ఎట్ ద సేమ్ టైం మీకు కరెంట్ అఫైర్స్ సంబంధించి CA 360 కోర్సు, సో CA 360 కోర్స్ కూడా భారీ ఆఫర్లో ఉంది. అండ్ డైలీ కరెంట్ అఫైర్స్ వీడియో మీకు నేను అందిస్తున్నాను కదా, ఈ స్క్రిప్ట్ ఏదైతే ఉంటుందో విత్ డౌన్లోడ్ ఆప్షన్ మీకు ఇవ్వడం జరిగింది. శాంపుల్ PDF కూడా చూడవచ్చు, అది కూడా భారీ ఆఫర్లు ఉంది. అన్ని కోర్సెస్ పైన కూడా ఆఫర్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. ఓకేనా? సో ఇది సెన్సస్కి సంబంధించి మనం ఇందాక డిస్కస్ చేసాము, దానికి సంబంధించి అదనపు సమాచారం. ఆల్రెడీ లాస్ట్ 2 days బ్యాక్ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో ఈ టాపిక్ని డిస్కస్ చేశాము. సో ఒకసారి చూడండి. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ జనగణనకు సంబంధించిన గెజెట్ నోటిఫికేషన్ని విడుదల చేసింది. ఫస్ట్ టైం కంప్లీట్గా డిజిటల్ విధానంలో జనగణన చేపట్టబోతోంది కేంద్ర ప్రభుత్వము. దేశంలో 16 ఏళ్ల తర్వాత జరగబోయే జనగణన ఇది. యాక్చువల్గా ఎవ్రీ 10 yearsకి ఒకసారి జరుగుతుంది. లాస్ట్ సెన్సస్ వాజ్ హెల్డ్ ఇన్ 2011, 2011. సో 2011 తర్వాత లెక్క ప్రకారము 2021 సంవత్సరంలో జనగణన జరగాలి, కానీ జరగలేదు. కారణం ఏంటంటే COVID-19. సో కరోనా ప్రపంచం మొత్తాన్ని కూడా ప్రభావానికి గురి చేసిన కరోనా కారణంగా అప్పుడు సెన్సస్ అనేది జరగలేదు. సో ఆ సెన్ససే నెక్స్ట్ ఇయర్ మనం చూడబోతున్నాం, స్టార్ట్ కాబోతోంది. ఓకేనా? 2026, 2027 మార్చ్ వరకల్లా మనం చూస్తూ ఉంటాము. ఓకేనా? 2 దశల్లో జరగను ఉంది. ఇక స్వాతంత్రం తర్వాత జరిగే 8th సెన్సస్, పాపులేషన్ సెన్సస్ 8th సెన్సస్. మరి భారతదేశ చరిత్రలో బ్రిటిష్ వారి కాలంలో జనగణన అనేది ప్రారంభమైంది కదా, 1872, 1881 లార్డ్ మాయో ఇవన్నీ మనం చూస్తాం కదా, అప్పటి నుండి కౌంట్ చేస్తే 16th పాపులేషన్ సెన్సస్. ఓకేనా? అండ్ 1931 తర్వాత మొదటిసారి జనగణనతో పాటు కులగణన కూడా జరగబోతోంది. స్వాతంత్రానంతరం మొట్టమొదటిసారి కులగణనని కూడా నిర్వహిస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఎనఫ్ ఇది. ఓకేనా? అండ్ జనగణనకి సంబంధించి చట్టం ఏంటి అంటారు, జనగణన చట్టం 1948. ఓకేనా? సో ఇక భారతదేశంలో మొదటి జనగణన 1872, అధికారిక తొలి జనగణన 1881, అండ్ స్వాతంత్రం తర్వాత మొదటిసారి 1951, చివరి జనగణన 2011. ఓకేనా? సో చూడండి, జనగణన వల్ల ఉద్దేశం ఏంటి, అసలు ప్రాముఖ్యత ఏంటి, ఎందుకు చేయాలి జనగణన అంటే జనాభా ఆధారంగానే పాలసీస్ అనేవి రూపకల్పన జరుగుతుంది, సంక్షేమ పథకాల అమలు కానివ్వండి, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఓకేనా? ఎవరి ఆధ్వర్యంలో? మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ రిజిస్ట్రార్ జనరల్ లేదా జనగణన కమిషనర్ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ అనేది జరుగుతుంది. సో లాస్ట్ 3 days బ్యాక్ ఈ టాపిక్ మొత్తాన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన, ఒకసారి చూడండి సరిపోతుంది. ఓకేనా? ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్. సో ఒక సూచి, ఏదైనా ఒక సూచి గురించి కానీ నివేదిక గురించి కానివ్వండి, ర్యాంకింగ్స్ గురించి కానీ మనం డిస్కస్ చేస్తున్నామంటే దానికి సంబంధించి కొన్ని బేసిక్స్ పైన ఫోకస్ చేయాలి. బేసిక్స్ ఏదైనా ఒక సూచి గురించి మనం నేర్చుకునేటప్పుడు ఏ పాయింట్స్ చూడాలి ఆ సూచికి సంబంధించి అంటే, ఫస్ట్ వార్తలో నిలిచిన ఆ సూచి పేరేంటి, సెకండ్ వచ్చేసేసి ఆ సూచిని విడుదల చేసే సంస్థ పేరేంటి, థర్డ్ వచ్చేసి ఆ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది, నెక్స్ట్ వచ్చేసి ఆ సూచీలో ఎన్ని దేశాలను కన్సిడర్ చేసుకొని ర్యాంకింగ్స్ ఇచ్చారు, భారతదేశం యొక్క స్థానం ఎంత, టాప్ పొజిషన్లో నిలిచిన దేశం ఏంటి లేదా దేశాలేంటి. కొన్ని సూచీల విషయానికి వస్తే చివరి స్థానంలో నిలిచిన దేశం ఏంటని కూడా ఎగ్జామినేషన్లో అడగచ్చు. కొన్ని సూచీలు నేను ఏవైతే మీకు చెప్తానో వాటి గురించి అయితే ప్రత్యేకంగా చూడండి. ఓకేనా? సో ఇది అండ్ ఏ అంశాలను ఆధారంగా తీసుకొని ఆ సూచీలో ర్యాంకింగ్స్ అనేవి ఇచ్చారు. ఇటువంటివి బేసిక్ థింగ్స్. ఏ సూచీ గురించైనా నేర్చుకునేటప్పుడు వీటిని ప్రైమరీగా చూడండి. వీటి నుండి ఎక్కువగా మనకు అడిగే అవకాశం ఉంటుంది స్టేట్మెంట్ బేసిస్లో. ఇక సూచీ పేరు వచ్చేసి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఎనర్జీ ట్రాన్సిషన్
ఇండెక్స్ 2025, ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ 2025, తెలుగులో ఏమంటామంటే ఇంధన పరివర్తన సూచి 2025 సంవత్సరానికి సంబంధించి ఇంధన పరివర్తన సూచి లేదా ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్. మరి ఈ సూచిని ఎవరు విడుదల చేస్తారు? వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ఇటీవల తరచు వార్తల్లోకి వస్తుంది. తరచు అనే కంటే కూడా ప్రతి సంవత్సరం జనవరి మంత్లో న్యూస్లోకి వస్తుంది వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్. దావోస్ సదస్సు అని చెప్పేసి మన మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానివ్వండి దావోస్ సదస్సుకు వెళ్ళడం జరిగిందని చెప్పేసి మనం చూస్తూ ఉంటాం వార్తాపత్రికల్లో. సో వరల్డ్ ఎకనామిక్ ఫోరం వారు విడుదల చేసే ఒక నివేదిక లేదా ఒక సూచిగా చెప్పొచ్చు. రీసెంట్గా గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ని కూడా వారే విడుదల చేశారు. అందులో భారతదేశం యొక్క స్థానము 131st పొజిషన్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసాం లాస్ట్ వీక్లోనే. ఓకేనా? సో వరల్డ్ ఎకనామిక్ ఫోరం విడుదల చేసే సంస్థ. మరి ఈ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ అని అడిగారు అనుకోండి, జెనీవా లేదా స్విట్జర్లాండ్ అని గుర్తుంచుకోండి. స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ వరల్డ్ ఎకనామిక్ ఫోరం లేదా ప్రపంచ ఆర్థిక వేదిక. ఇక మరి ఎన్ని దేశాలను కన్సిడర్ చేసి ర్యాంకింగ్స్ ఇచ్చారంటే 118 దేశాలకు గాను ర్యాంకింగ్స్ ఇచ్చారంటే అన్ని దేశాల్లోనే సర్వే చేశారన్నట్టు. మరి భారతదేశం యొక్క స్థానం ఎంత? 2025 ఇంధన పరివర్తన సూచి లేదంటే ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ 2025లో భారతదేశం యొక్క స్థానం ఎంత అని అడిగారు అనుకోండి, 71వ స్థానంలో ఉంది. 71వ స్థానం. మరి గత సంవత్సరం భారతదేశం యొక్క స్థానం గురించి నేర్చుకునేటప్పుడే గుర్తుపెట్టుకునేటప్పుడే లాస్ట్ ఇయర్ లేదా లాస్ట్ టైం ఇదే సూచీలో భారతదేశం ఏ స్థానంలో ఉందో కంపారిటివ్ స్టడీ చేయాలి. సో అప్పుడేమో 63rd పొజిషన్లో ఉండేది. మరి ఈ సంవత్సరం విడుదలైన ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్లో టాప్ పొజిషన్లో నిలిచిన దేశం ఏదంటే స్వీడన్ టాప్ పొజిషన్లో నిలిచింది. లేదంటే టాప్ 3 గుర్తుంచుకోండి బెటర్. సో స్వీడన్ ఫస్ట్ పొజిషన్, సెకండ్ ఫిన్లాండ్, థర్డ్ వచ్చేసి డెన్మార్క్. మరి చివరి స్థానంలో నిలిచిన దేశం ఏదని అడిగారు అనుకోండి, కాంగో ఎనఫ్. ఓకేనా? కాంగో. ఈ విధంగా చదవాలి. ఏదైనా ఒక సూచి గురించి మనం చూస్తున్నప్పుడు ఈ పాయింట్స్ కవర్ అవుతున్నాయా లేదా మీరు మ్యాక్సిమం అబ్జర్వ్ చేయండి. ఓకేనా? సో ఎనర్జీ ట్రాన్సిషన్ అంటే ప్రపంచంలో ఏ దేశం ఇంధన పరివర్తన విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటోంది, కన్వెన్షనల్ ఎనర్జీ రీసోర్సెస్ నుండి రెన్యూవబుల్ ఎనర్జీ వైపు ఎలా పయనిస్తున్నాయి, ఇటువంటి అంశాలను ఆధారంగా తీసుకొని వరల్డ్ ఎకనామిక్ ఫోరం వారు ర్యాంకింగ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో అదే ఇది. ఓకేనా? ఇక స్క్రిప్ట్ చూద్దాం ఇప్పుడు. ప్రపంచ ఆర్థిక వేదిక లేదా వరల్డ్ ఎకనామిక్ ఫోరం విడుదల చేసిన ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ 2025లో భారతదేశం 71వ స్థానంలో ఉంది. గత ఏడాది 2024లో ఇదే సూచీలో భారతదేశము ఎంత ఉండే? 63వ స్థానంలో ఉండే. ఇప్పుడు 8 స్థానాలు దిగజారింది. ఎగ్జామినేషన్లో ర్యాంకింగ్ గురించి అడగకుండా పురోగతి సాధించామా తిరోగతి సాధించామా ఇలా కూడా అడుగుతారు. ఓకేనా? అయితే భారత్ విద్యుత్ అందుబాటు అంటే ఎనర్జీ యాక్సెస్ మరియు ట్రాన్సిషన్ రెడీనెస్ ట్రాన్సిషన్ సిద్ధత్వం విషయంలో మంచి పురోగతి సాధించిందంట. ఇక ప్రపంచంలో ర్యాంకులను కనుక పరిశీలిస్తే 118 దేశాల పనితీరును పరిశీలించి సూచిని విడుదల చేశారు. అందులో టాప్ 3 లేదా టాప్ 5 ఫస్ట్ స్వీడన్, సెకండ్ ఫిన్లాండ్, థర్డ్ డెన్మార్క్, ఫోర్త్ నార్వే, ఫిఫ్త్ స్విట్జర్లాండ్. మన పక్క దేశమైన లేదా మన పైన దేశమైన చైనా 12వ స్థానంలో ఉంది. అగ్రదేశం అమెరికా ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్లో 17వ స్థానంలో ఉంది. పాకిస్తాన్ మన దాయాది దేశం లేదా శత్రు దేశం 101వ స్థానంలో ఉంది. కాంగో చివరి స్థానంలో ఉంది. ఓకేనా? సరిపోతుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ సూచీలో దేశాల పనితీరును ప్రధానంగా 2 అంశాల ఆధారంగా లెక్కిస్తారు. అదేంటంటే కరెంట్ ఎనర్జీ సిస్టమ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని చెప్పేసి, నెక్స్ట్ భవిష్యత్తు కోసం సిద్ధత్వం ఎనర్జీ ట్రాన్సిషన్ రెడీనెస్ విషయంలో ఏ దేశం ఎలాంటి పనితీరు కనబరుస్తుంది. ఇక అదనపు సమాచారం. వరల్డ్ ఎకనామిక్ ఫోరం హెడ్ క్వార్టర్ స్థాపన 1971లో స్థాపించబడింది. వ్యవస్థాపకులు వచ్చేసి క్లాస్ ష్వాబ్. ఓకేనా? సరిపోతుంది. ఈ సంస్థ గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ కానివ్వండి, గ్లోబల్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్ కానివ్వండి, ఇటువంటివి దాంతోపాటు ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ ఇటువంటివి విడుదల చేస్తూ ఉంటుంది. వివిధ నివేదికలను సూచీల రూపంలో మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాము. ఏదైనా ఒక టాపిక్ వార్తల్లోకి వచ్చిందంటే దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేర్చుకునే ప్రయత్నం చేయండి. మీకు నేను వార్తల్లో కనిపించిన అంశాన్ని డైరెక్ట్గా చెప్పట్లేదు, దానికి జనరల్ స్టడీస్ లింక్ చేస్తూ జీకే పాయింట్స్ని అడిషన్గా ఇస్తూ, కరెంట్ అఫైర్స్ అంటే కరెంట్ అఫైర్స్లో కంప్లీట్గా ఏదో 15-20 మార్కులను కాదు నా టార్గెట్. కరెంట్ అఫైర్స్తో పాటు జనరల్ స్టడీస్లో కూడా మీరు మ్యాక్సిమం స్కోరింగ్ చేయాలి. అది నా ఉద్దేశము. కరెంట్ అఫైర్స్ను ఒక సింగిల్ సబ్జెక్ట్లో చూడడం కాదు, జనరల్ స్టడీస్లో వచ్చే అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్గా చూడాలి. అదే నా ధ్యేయం.
ఇక సెకండ్ వచ్చేసి హార్మోజ్ స్ట్రేట్, హార్మోజ్ జలసంధి ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ఎందుకు అంటే ఇక్కడ ఆపరేషన్ రైజింగ్ లయన్ అని చెప్పేసేసి ఇజ్రాయెల్ ఇప్పటికే ఇరాన్ పైన తీవ్ర దాడి జరుపుతోంది. ఇరాన్కి వ్యతిరేకంగా రీసెంట్గా G7 సదస్సులో కూడా ప్రత్యేకంగా ప్రస్తావించారు. G7 దేశాలు కూడా ఇజ్రాయెల్కే మద్దతు ఇచ్చాయి. డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ దేశాధినేతని ఖమేనీని లొంగిపోమ్మని ఆదేశాలు ఇచ్చారు. సో దీనికి మరింత ముందడుగు వేస్తూ ఇరాన్ ఇంకా కూడా ప్రతిచర్యలకు దాడులు చేస్తోంది. ఇటువంటి మనం చూస్తున్నాము. ఈ పరిస్థితుల్లో ఇరాన్, సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇరాన్ ఏం చేసిందంటే మా దగ్గర ఉన్న, మా ఆధీనంలో, మా పరిసర ప్రాంతంలో ఉన్న స్ట్రేట్ ఆఫ్ హార్ముజ్ జలసంధిని మూసివేస్తే ఏం చేస్తారు, అది మూసివేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఇరాన్ ప్రతినిధులు ఒకరు రీసెంట్గా మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. హార్ముజ్ జలసంధి మరి మూసేస్తే ఏమవుతుంది, గ్లోబల్ ఆయిల్ పైన ఇంపాక్ట్ అనేది పడుతుంది, ప్రపంచ చమురు పైన తీవ్ర ఇంపాక్ట్ అనేది పడుతుంది. ఉదాహరణ తీసుకుంటే ఇదంతా కూడా అసలు స్టేట్ ఆఫ్ హార్ముజ్ అనేది ఏం చేస్తుంది, పర్షియన్ గల్ఫ్ని అరేబియన్ సీతో కలుపుతుంది. అంతటి కీలకమైన జలసంధి. అక్కడ ఇరాన్ ఒకవేళ అడ్డుకట్ట వేసింది అనుకోండి, ఈ ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ ఆయిల్ని ఎలా ఎక్స్పోర్ట్ చేయగలుగుతాయి, ఎలా ఒక ప్రాంతంలో ఒక ప్రాంతం ట్రాన్స్పోర్ట్ చేయగలుగుతాయి. కాబట్టి ఇంపాక్ట్ క్రియేట్ చేయాలని చెప్పేసి ఇరాన్ భావిస్తుంది. ఇటువంటి జలసంధులు ఏవైతే ఇటీవల వార్తల్లోకి వచ్చినాయో వాటి గురించి చూడండి. అండ్ బార్డరింగ్ కంట్రీస్ కానివ్వండి, వీటి గురించి రీసెంట్గా మీకు నేను డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో ఒక క్వశ్చన్ కూడా అడిగాను. పర్షియన్ గల్ఫ్ని ఆనుకొని ఉన్న దేశాలు ఏంటి, ఎన్ని, అటువంటివి, బ్లాక్ సీ కానివ్వండి, అండ్ ఇటీవల కాలంలో వార్తలు నిలిచిన లేక్ ట్యాంగనికా కానివ్వండి. సో ఇటువంటివి వార్తలు నిలుస్తున్న ప్రాంతాల గురించి మనం నేర్చుకునేటప్పుడు లొకేషన్ అనేది ఇంపార్టెంట్, చూడాలి, మ్యాప్ పాయింటింగ్ చూస్తూనే నేర్చుకోవాలి. ఓకేనా. సో ఇటీవల స్ట్రేట్ ఆఫ్ హార్ముజ్ ఎందుకు వార్తల్లోకి వచ్చింది, అది గనక క్లోజ్ చేశారనుకోండి, ఇరాన్ గనక దానికి అడ్డుకట్ట వేసింది అనుకోండి, జరిగే ప్రమాదం ప్రపంచంపైనే ప్రభావం పడుతుంది. ఏంటంటే గ్లోబల్ ఆయిల్ పైన ఇంపాక్ట్ పడుతుంది. ఎందుకంటే ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ ఇవన్నీ కూడా, ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో అవి చమురుని ఎలా ట్రాన్స్పోర్ట్ చేయగలుగుతాయి, ఈ మార్గం అనేది అడ్డుకట్ట వేయడము. ఓకేనా. అండ్ ఇక్కడ ఇంకొకటి ఇరాన్ గురించి చెప్పాను కదా, నిన్నటి క్లాస్లో మీకు నేను ఒక టాపిక్ చెప్పాను, ఒక ఆపరేషన్ సింధు అని చెప్పేసి. ఆపరేషన్ సింధు ఇస్ డిఫరెంట్, ఆపరేషన్ సింధూర్ ఇస్ డిఫరెంట్. ఆపరేషన్ సింధూర్ మన భారత ప్రభుత్వము పాకిస్తాన్ లేదా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉగ్రవాద చర్యలను అడ్డుకట్ట వేయడానికి, అంతమొందించడానికి తీసుకున్న చర్య మే 7th, 2025 చూస్తాను. ఇక రీసెంట్గా మనం ఆపరేషన్ సింధు గురించి నిన్నటి క్లాస్లో కూడా డిస్కస్ చేసాం. జూన్ 18న ఆపరేషన్ సింధు అనే పేరుతో భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇరాన్లో చిక్కుకుపోయిన భారతీయులను సురక్షితంగా భారతదేశానికి తీసుకురావడానికి ఒక ఆపరేషన్ ప్రారంభించిందని చెప్పాను. సో ఇరాన్లో చిక్కుకుపోయినా నన్ను, ఎందుకంటే ఇజ్రాయెల్ అక్కడ దాడులు చేస్తుంది కాబట్టి ఇరాన్లో చిక్కుకుపోయిన భారత్ను సురక్షితంగా భారతదేశం తీసుకురావడానికి ఆపరేషన్ సింధు అని చెప్పాను. ఇక్కడ ఇంకొక వర్డ్ని కూడా మీరు అడిషన్ చేసుకోండి. సో నిన్నటి రోజున కేంద్ర ప్రభుత్వం అఫీషియల్గా చెప్పింది. ఇక ఆపరేషన్ సింధుని ఇంకా ఎక్స్టెండ్ చేస్తున్నాం, విస్తరిస్తున్నాం. ఎక్కడికి ఆపరేషన్ సింధుని ఏ దేశానికి విస్తరణ అంటే ఇరాన్ ఒక్కటే కాదంట, ఇరాన్తో పాటుగా ఇజ్రాయిల్లో చిక్కుకుపోయిన భారతీయులు ఎవరైతే ఉంటారో వారిని మన భారతదేశానికి సురక్షితంగా తీసుకురావడానికి ఆపరేషన్ సింధు అని చెప్పేసి మొదట ఇరాన్ అని చెప్పారు, తర్వాత ఇజ్రాయిల్లో చిక్కుకుపోయిన భారతీయులను కూడా అని చెప్పేసి నిన్న అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో అది మీరు అప్డేట్ చేసుకోవాలి. కరెంట్ అఫైర్స్లో కూడా అప్డేట్స్ వస్తూ ఉంటాయి, డైలీ చూడండి. డైలీ చూస్తే మీకు మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ అనేది కవర్ అవుతుంది. ఓకేనా. సో ఇదంతా కూడా, సో అంతర్జాతీయ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిని మూసివేసే అవకాశాన్ని ఇరాన్ పరిశీలిస్తున్నట్లు వెల్లడించింది. ఇరాన్ పార్లమెంట్లోని జాతీయ భద్రతా కమిటీ సభ్యుడు దీని గురించి చెప్పాడు. శత్రువులపై ప్రతీకారం తీర్చుకునేందుకు హార్ముజ్ జలసంధిని మూసివేయడం కూడా ఒక మార్గం అని మీడియాకు చెప్పారు. అంటే హార్ముజ్ జలసంధిని మూసేస్తే ఏం చేస్తారని చెప్పేసేసి. హార్ముజ్ జలసంధి ప్రాముఖ్యత ఏంటంటే ప్రపంచ చమురు సరఫరాలో కీలకమైన మార్గం అది. రోజుకు దాదాపు 2 కోట్ల పీపాల చమురు అంటే 20 మిలియన్ బ్యారెల్స్ ఈ జలసంధి ద్వారా రవాణా అవుతుంది. ఇప్పుడు మూసేశారనుకోండి, అక్కడ పేల్చేశారనుకోండి, ఇదంతా కూడా ఆగిపోతుంది. సో గ్లోబల్ ఆయిల్ పైన ఇంపాక్ట్ పడుతుంది. సో ఇజ్రాయెల్కు రష్యా కూడా విజ్ఞప్తి చెప్తుంది. సో ఇదంతా అయిపోయింది, హార్ముజ్ జలసంధి గురించి అయిపోయింది. ఇక ఇజ్రాయెల్ దేశానికి రష్యా ఒక విజ్ఞప్తి చేసింది. ఎట్ ద సేమ్ టైం రష్యా వార్నింగ్ కూడా ఇచ్చింది ఇజ్రాయెల్కి. ఏమని ఇచ్చింది అంటే మీరు దాడులు చేయండి ఇరాన్ పైన, కానీ అక్కడ ఉన్న న్యూక్లియర్ ఎస్టాబ్లిష్మెంట్, ఒక ఎస్టాబ్లిష్మెంట్ పేరు చెప్పారు, బుషెహర్ అణువిద్యుత్ కేంద్రంపై దాడులను మాత్రం నిలిపివేయండి అని చెప్పేసి రష్యా ఇజ్రాయెల్కి విజ్ఞప్తి చేసింది, వార్నింగ్ కూడా ఇచ్చింది. 2
సో ఇక్కడ ఈ చుట్టుపక్కల దాదాపు ఈ బుషహర్ అణువిద్యుత్ కేంద్రానికి చుట్టుపక్కల 200 మంది రష్యా పౌరులు అక్కడ పనిచేస్తున్నారని రష్యా స్పష్టం చేసింది. సింపుల్గా చెప్పాలంటే ఈ బుషహర్ అణువిద్యుత్ కేంద్రం నిర్మాణంలో రష్యా కూడా సహకారం ఉంది. సో ఇవన్నీ కూడా లింక్ చేసుకోండి. బుషహర్ అణువిద్యుత్ కేంద్రం పర్షియన్ గల్ఫ్ తీర ప్రాంతంలో ఉన్న ఇరాన్లో అతిపెద్ద అణువిద్యుత్ కేంద్రం. దీని నిర్మాణంలో రష్యా సహకారం ఉంది. ఇలా చాలా ఉంటాయి. అంతేందుకు ఇరాన్లో నిర్మిస్తున్న ఒక పోర్ట్, చాబహార్ పోర్ట్, భారత్ సహకారంతో ఆ పోర్టు నిర్మాణము, ఇటువంటి మనం చూస్తున్నాం. లింక్ చేసుకోవాలి. ఏదైనా 2 దేశాల వార్తల్లోకి వస్తున్నాయంటే ఆ దేశంలో మనకు సంబంధించి ఏంటి, ఫస్ట్ అవి 2 కొట్టుకుంటే మన పైన పడే ఇంపాక్ట్ ఏంటి, ఆ కోణంలో చూడాలి మనం ఆస్పిరెంట్స్ మీ. ఓకేనా? ఇక పర్షియన్ గల్ఫ్, అరేబియన్ సముద్రాన్ని కలిపే ఒక జలసంధే హార్ముజ్ జలసంధి. సౌదీ అరేబియా, ఇరాక్, కువైట్, యుఏఈ ఇటువంటి దేశాల చమురు సరఫరా ఈ మార్గం ద్వారానే జరుగుతుందంట. ఇది మూసివేయబడితే అంతర్జాతీయ చమురు ధరలు భారీగా పెరిగే ప్రమాదం ఉంది. గ్లోబల్ ఆయిల్ పైన ఇంపాక్ట్ అని అందుకే అంటున్నాను. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య వివాదాలు నిత్యం కొనసాగుతున్నాయి. పశ్చిమాసియా మొత్తం కూడా ఉద్రిక్త పరిస్థితుల్లో ఉంది. ఓకేనా? సరిపోతుంది. ఇక నెక్స్ట్, తరచూ వార్తలు నిలుస్తున్న అంశాలపైన అభ్యర్థులు ఎక్కువగా ఫోకస్ చేయండి. రెగ్యులర్గా రిపీటెడ్గా లాస్ట్ 6 months, 1 year ఆర్ 1.5 yearలో రెగ్యులర్గా రిపీటెడ్గా ఏవైనా సంబంధిత అంశాల వార్తలోకి వస్తే లింక్ చేసుకుంటూ పోవాలి. అలాంటి అంశాల్లో ఒక అంశము ఐఐటీస్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఐఐటీస్ గురించి ముఖ్యంగా మనం కరోనా విపత్కర పరిస్థితుల కాలం నుండి ఎక్కువగా చూస్తున్నాము. కరోనా విపత్కర పరిస్థితుల కాలం నుండి అంటున్నాను. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వారు చేస్తున్న ఇన్నోవేషన్స్ కానివ్వండి, సింపుల్గా చెప్పాలంటే భారతదేశానికే పరిమితమైన ఐఐటీలు విశ్వవ్యాప్తం అవుతున్నాయి. విదేశాల్లో మొట్టమొదటి ఐఐటి మద్రాస్ క్యాంపస్ టాంజానియాలోని జాంజీబార్లో ఏర్పాటైంది. ఇటీవల అక్కడ విద్యుత్ సహకారం గురించి ఒక ఒప్పందం కూడా చూసాం మనం ఐఐటి మద్రాస్ విషయంలో. సో అలా ఇక్కడ ఐఐటి గౌహతి, అస్సాం రాష్ట్రంలోని ఐఐటి గౌహతి ఇటీవల చాలాసార్లు మనం వార్తల్లోకి వచ్చింది. జ్ఞానధార అనే ఒక ప్రాజెక్ట్ అస్సాం ఎడ్యుకేషన్ సిస్టంలో. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇటీవల అస్సాం సంస్కృతిలో భాగమైన ఒక చట్నీ లేదా ఒక పచ్చడిలో యూస్ఫుల్ బ్యాక్టీరియా అవశేషాలను కనుగొంటూ ఐఐటి గౌహతి వార్తల్లోకి వచ్చింది. అండ్ కోవిడ్-19 టెస్టింగ్ విషయంలో కూడా చౌకైన పద్ధతులతో కూడా ఐఐటి గౌహతి వార్తల్లోకి వచ్చింది. లిథియం అయాన్ బ్యాటరీస్ సామర్థ్య పెంపుపై పరిశోధనలు చేస్తుంది ఐఐటి గౌహతి. ఇవన్నీ లింక్ చేసుకోలేదన్న టాపిక్ వస్తే. సో ఫ్లోరైడ్ తొలగింపు వ్యవస్థను అభివృద్ధి చేస్తూ ఇటీవల ఏఐఐటి వార్తల్లోకి వచ్చింది అంటారు. ఐఐటీస్ గురించి సింగిల్ లైన్లో ఇన్ఫర్మేషన్ మ్యాక్సిమం కవర్ అయ్యే విధంగా చూడండి. సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గౌహతి పరిశోధకులు మరో ఘనత సాధించారు. భూగర్భ జలాల్లోని ఫ్లోరైడ్, ఐరన్ తొలగించే నీటి శుద్ధి వ్యవస్థను అభివృద్ధి చేశారు. డైరెక్ట్ సింగిల్ లైన్లో. సో ఇక్కడ భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్స్ అవి ఉంటాయి కదా, ఆ ఫ్లోరైడ్, ఐరన్ వాటిని తొలగించే ఒక పద్ధతి ఫ్లోరైడ్ రిమూవల్ సిస్టమ్ని ఇటీవల ఏఐఐటి శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారంటారు ఐఐటి గౌహతి. సమర్థవంతమైన ఈ వ్యవస్థ ద్వారా రోజుకు 20,000 లీటర్ల వరకు కలుషిత నీటిని శుద్ధి చేయవచ్చని ఐఐటి గౌహతి శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సురక్షితమైన తాగునీటి సౌకర్యం లేని ప్రాంతాల్లో తక్కువ ఖర్చుతో నీటి శుద్ధి వ్యవస్థను ఏర్పాటు చేయొచ్చు అంట. ఓకేనా? సరిపోతుంది. ఇక నెక్స్ట్ క్యూఎస్. రీసెంట్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పీసీ మెయిన్స్ ఎగ్జామినేషన్ జరిగింది. పోలీస్ కానిస్టేబుల్స్ మెయిన్స్ June 1 రోజున. ఆ పేపర్ని చూడండి. కరెంట్ అఫైర్స్ మనం అన్నీ కూడా కవర్ చేసాము. ఎలా కవర్ చేసాం, కరెంట్ అఫైర్స్తో పాటు జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఎంత కవర్ చేసామో మీకు అర్థమవుతుంది. అందుకే దానిపైన స్పెషల్ వీడియో కూడా చెప్తున్నాను నేను. మీకు ఏదైనా ఒక ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా లైవ్లోకి వచ్చేసేసి అందులో వచ్చిన క్వశ్చన్స్ని మీకు మన క్లాసెస్ నుండి ఎలా రిఫ్లెక్ట్ అవుతున్నాయో చెప్తూనే ఉన్నాను. మీకు ఒక వీడియో మన ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను. June 1, 2 ఆ డేట్స్లో చూడండి. రికార్డెడ్ వీడియో అప్లోడ్ చేశాను. మన క్లాసెస్ ఎలా యూస్ఫుల్ అయినాయి రీసెంట్గా జరిగిన ఎగ్జామినేషన్ పీసీ మెయిన్స్లో అని కూడా. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అందులో ర్యాంకింగ్స్ పైన అడిగారు. విద్యా సంస్థల గురించి ర్యాంకింగ్స్ ఉంటాయి కదా, అటువంటి ర్యాంకింగ్స్ పైన క్వశ్చన్ అడిగారు. సో ఇప్పుడు అటువంటి టాపిక్ ఒకటి. సో నెగ్లెక్ట్ చేయకండి ఇలాంటి టాపిక్స్ని. సో క్యూఎస్, సో క్వాకరల్లీ సిమెంట్స్ అంటాము. సో క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2026లో రికార్డు స్థాయిలో మన భారతదేశము పార్టిసిపేషన్ అంట. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2026 పేరుతో ఇస్తారు, కానీ 2025 ఇయర్లో పురోగతి ఆధారంగానే ఇస్తారు ర్యాంకింగ్స్. సో ఇక్కడ క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో భారతదేశం నుండి 2015 సంవత్సరంలో 11 విద్యా సంస్థలు మాత్రమే ర్యాంకింగ్స్లో ఉంటే ఇప్పటికి 2025 నాటికి ఆ సంఖ్య 54కు పెరిగింది. సో ఇక్కడ చూడండి, మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ వారే ఈ ఇమేజ్ రిలీజ్ చేశారు, ఇన్ఫోగ్రాఫిక్.
మీకు పోటీ పరీక్షల్లో వచ్చే టాపిక్స్ కూడా చూడండి, నేను చెప్తున్న మ్యాక్సిమం అఫీషియల్ సోర్సెస్, పిఐబి సోర్సెస్ కానివ్వండి, లేదంటే ఆల్ ఇండియా రేడియోకి సంబంధించి కానివ్వండి, సో అథెంటిక్ సోర్స్ అఫీషియల్ సోర్సెస్ నుండి తీసుకుంటున్నాను. ఓకేనా? సో ఇక్కడ కాన్సెప్ట్లోకి వెళ్తే, లండన్ కేంద్రంగా పనిచేస్తున్న క్యూఎస్ అనే సంస్థ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2026ని రిలీజ్ చేసింది 2025కి సంబంధించి. సో ప్రపంచ గ్లోబల్ ర్యాంకింగ్ సంస్థ క్వాకరెల్లి సిమండ్స్ క్యూఎస్ అంటాము, వారు విడుదల చేసిన 2026 వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో భారత్ నుంచి రికార్డు స్థాయిలో 54 విద్యా సంస్థలు చోటు పొందాయి. ఈ నెంబర్ గుర్తుంచుకోండి ఫస్ట్, 54 విద్యా సంస్థలు అంట. భారత్ నుంచి అగ్రస్థానంలో ఏ విద్యా సంస్థ అంటారు? ఐఐటి ఢిల్లీ. ఏ ర్యాంకులో ఉంది? 123rd పొజిషన్లో ఉంది ప్రపంచంలో. గత సంవత్సరం 150th ర్యాంకులో ఉండే, అక్కడ నుండి 123కి ఎగబాకింది. సో ఐఐటి ఢిల్లీ చరిత్రలో ఇదే అత్యున్నత క్యూఎస్ ర్యాంకింగ్ అంట. ఇక 54 భారతీయ విద్యా సంస్థలకు చోటిచ్చారు ఈ సంవత్సరం. 2014-15 ఆ సంవత్సరంలో 11 యూనివర్సిటీలు మాత్రం చోటు పొందినాయి. అది కాస్త ఇప్పుడు మనకి 54కు చేరిందంట. ప్రధాని మోదీ నాయకత్వంలో విద్యా సంస్కరణలు దీనికి కీలక పాత్ర పోషించిన, ఈ ర్యాంకింగ్స్ మెరుగుదలకు కీలక పాత్ర పోషించినాయని మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కన్సర్న్ మినిస్టర్గా విధులు నిర్వర్తిస్తున్న ధర్మేంద్ర ప్రధాన్ గారు ప్రత్యేకంగా వ్యాఖ్యానించారు. అండ్ అట్ ద సేమ్ టైం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ లేదా జాతీయ విద్యా విధానం 2020 ప్రకారము మనం అద్భుత పురోగతి విద్యా వ్యవస్థలో చూస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు. సో ఇక్కడ కొన్ని చూడండి, ప్రపంచ ప్రఖ్యాత క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2026లో భారతదేశానికి చెందిన 54 విశ్వవిద్యాలయాలు చోటు పొందినాయి కదా. ఇక సంఖ్యాపరంగా చూస్తే అత్యధికంగా ఏ దేశం నుండి? అమెరికా నుండి 192 యూనివర్సిటీస్ ఉన్నాయంట, బ్రిటన్ నుండి 90 ఉన్నాయంట, చైనా నుండి 72 ఉన్నాయంట, భారత్ నుండి 54 ఉన్నాయంట. భారతదేశం నుంచి కొత్తగా 8 విశ్వవిద్యాలయాలు తొలిసారి క్యూఎస్ ర్యాంకింగ్స్లో చోటు పొందినాయంట. ఇక G20 దేశాల్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారతీయ విద్యా వ్యవస్థ ఉందంట. సో G20 దేశాల మధ్య భారత విద్యా వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతున్నట్లు క్యూఎస్ నివేదిక పేర్కొంది. భారత్ ప్రపంచ స్థాయిలో అత్యధిక విద్యా సంస్థలు కలిగి ఉన్న 4వ దేశంగా నిలిచిందంట. అగ్రస్థానంలో నిలిచిన గ్లోబల్ యూనివర్సిటీలు ఏంటి? మరి ఈ క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2026లో టాప్ పొజిషన్లో నిలిచిన 5 ఏంటో అవి కూడా చూద్దాము. సో ఫస్ట్ MIT మ్యాసాచ్యుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ USA. లాస్ట్ 2 days బ్యాక్ మీకు చెప్పాను, దీనికి మన భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి ఇండో అమెరికన్ ఒక కీలక పదవిలోకి వచ్చారని చెప్పేసి. యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ UK 2nd పొజిషన్లో ఉంది. యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ 3rd పొజిషన్. హార్వర్డ్ యూనివర్సిటీ 4th, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ 5th. ఇక బ్రిటన్కు చెందిన అంతర్జాతీయ సంస్థ ఈ క్వాకరెల్లి సిమండ్స్ అనే సంస్థ. ప్రధాన కార్యాలయం వచ్చేసి లండన్. ప్రతి సంవత్సరం ర్యాంకింగ్స్ని విడుదల చేస్తారు. ఏ అంశాలను ఆధారంగా తీసుకొని ర్యాంకింగ్స్ ఇస్తారంటే సో ఫస్ట్ వచ్చేసి అకాడమిక్ రెప్యుటేషన్ని ఆధారంగా తీసుకుంటారు. దాంతోపాటు ఎంప్లాయర్ రెప్యుటేషన్, ఫ్యాకల్టీ స్టూడెంట్ రేషియోని తీసుకుంటారు, ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీ రేషియోని తీసుకుంటారు, ఇంటర్నేషనల్ స్టూడెంట్ రేషియోని తీసుకుంటారు, అండ్ సైటేషన్స్ ఫర్ ఫ్యాకల్టీ. ఈ అంశాలను ఆధారంగా తీసుకొని క్యూఎస్ వారు వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో ఒక్కొక్క విద్యా సంస్థకి ర్యాంకింగ్ని కేటాయిస్తారు, గుర్తుంచుకోండి. ఓకేనా? ఇక నెక్స్ట్ అతి పెద్ద, అతి చిన్న, అతి పొడవైన, మొట్టమొదటి ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని మనం సూపర్లేటివ్స్గా డిస్కస్ చేస్తున్నాము. ఇక్కడ మహారాష్ట్రకి సంబంధించి ఒక పోర్ట్, సో దేశంలోనే అతిపెద్ద నౌకాశ్రయం లేదా పోర్ట్ ఎక్కడ నిర్మాణం అంట ప్రారంభము? మహారాష్ట్రలోని వాధ్వాన్ పోర్ట్. రీసెంట్గా మహారాష్ట్ర ఇలాంటి అంశాలతో తరచు వార్తల్లోకి వస్తుంది. భారతదేశంలోనే మొట్టమొదటి షిప్పింగ్ పాలసీని మహారాష్ట్ర విడుదల చేసింది. అండ్ అట్ ద సేమ్ టైం ఇటీవల కాలంలో అండర్ వాటర్ మ్యూజియం అనే అంశంతో మహారాష్ట్ర వార్తల్లోకి వచ్చింది. అండ్ ఎంశాండ్ కృత్రిమ ఇసుక అనే విధానంతో కూడా మహారాష్ట్ర వార్తల్లోకి వచ్చింది. ఇవన్నీ లింక్ చేసుకోండి. మహారాష్ట్రలో ప్రస్తుతం బీజేపీ లెడ్ NDA అధికారంలో ఉంది. అంటే ఇక్కడ 3 పార్టీల కూటమి అధికారం, అలయన్స్ గవర్నమెంట్. బీజేపీ ఇస్ ద లార్జెస్ట్ పార్టీ. బీజేపీకి సంబంధించి దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. సెకండ్ వచ్చేసేసి సపోర్టింగ్గా ఉన్న పార్టీ ఏంటంటే ఏక్నాథ్ షిండేకి సంబంధించి శివసేన. థర్డ్ వచ్చేసి అజిత్ పవార్కి సంబంధించి NCP. వీళ్ళ కూటమి అధికారంలో ఉంది. సో ఇక్కడ మహారాష్ట్రలో నిర్మిస్తున్న దేశంలోని అతిపెద్ద నౌకాశ్రయం అంట వాధ్వాన్. సో మహారాష్ట్ర రాష్ట్రంలోని పాల్ఘర్ జిల్లాలో నిర్మించబడుతున్న వాధ్వాన్ పోర్టు దేశంలోనే అతిపెద్ద నౌకాశ్రయంగా
నిలిచింది. దీన్ని ఎవరు నిర్వహిస్తున్నారంటే జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ 74% వాటాతో నిర్మిస్తున్నారు. మహారాష్ట్ర మ్యారిటైమ్ బోర్డు 26% వాటాతో. సో మొత్తం పెట్టుబడి 30,000 కోట్ల రూపాయల పెట్టుబడితో నిర్మిస్తారంట. ఓకేనా, సరిపోతుంది. అన్ని కాలాల్లోనూ వినియోగించుకునే విధంగా ఈ పోర్ట్ అనేది నిర్మాణం అది జరుగుతుంది. 2024లో ప్రధాని నరేంద్ర మోదీ గారు 77,400 కోట్ల రూపాయల ప్రాజెక్టుకి శంకుస్థాపన చేశారు. ఓకేనా, సరిపోతుంది. ఇక నెక్స్ట్ భారత్ క్రొయేషియా రిలేషన్స్. భారత్ క్రొయేషియా 2 దేశాల మధ్య 4 ఒప్పందాలు అనేవి న్యూస్లోకి వచ్చినాయి. ఎగ్జామినేషన్లో అడుగుతారు ఇటువంటివి. సో మనం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో మీరు చూడొచ్చు. సో రీసెంట్గా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు 3 దేశాల పర్యటనలకు వెళ్ళారు. జూన్ మంత్లో 3 దేశాల పర్యటన. ఏంటేంటి ఆ దేశాలు? ఫస్ట్ వచ్చేసి సైప్రస్. ఆ దేశంలో అత్యున్నత పురస్కారాన్ని, ప్రధానమంత్రి గారికి అత్యున్నత పురస్కారాన్ని ఇచ్చి సత్కరించింది సైప్రస్, మిడిల్ ఈస్ట్ ప్రాంతం అని చెప్పేసి మనం చూసాము. నెక్స్ట్ వచ్చేసి అక్కడ నుండి నేరుగా G7 సదస్సుకి వెళ్ళేసి G7 శిఖరాగ్ర సదస్సులో హాజరయ్యారు. ఇన్వైటీగా వెళ్ళారు, ఆహ్వానించబడ్డారు. G7లో సభ్యత్వం లేనప్పటికీ మనం గౌరవంగా వెళ్తూ ఉంటాము. నెక్స్ట్ థర్డ్ అక్కడ నుండి క్రొయేషియా దేశానికి వెళ్ళారు. సో క్రొయేషియా పర్యటనలో ఆ దేశాధినేతతో కొన్ని కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. సో క్రొయేషియా ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఐరోపా ఖండంలోని ఒక దేశము. ఈ 3 దేశాల పేర్లు కూడా గుర్తుంచుకోండి. ఓకేనా. PM మోడీ కంక్లూడ్స్ ఫస్ట్ ఎవర్ అఫీషియల్ విజిట్ టు క్రొయేషియా. ప్రధానమంత్రిగా మోదీ గారు వచ్చినాక మొట్టమొదటిసారి క్రొయేషియా పర్యటన. సో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు మొట్టమొదటిసారి క్రొయేషియాకు అధికారిక పర్యటన చేపట్టారు. క్రొయేషియా ప్రధాని ఎవరు అంటే ఆండ్రెస్ ప్లెంకోవిచ్. ఇటీవల కాలంలో వార్తలు నిలుస్తున్న దేశాలు ఏవైతే ఉంటే ఆ దేశాధినేతల పేర్లు, ప్రధానమంత్రి కానీ ప్రెసిడెంట్ కానీ ఎవరైతే ఆ దేశంలో కీలక హోదాలో ఉంటారో వాళ్ళ పేర్లు గుర్తుంచుకోవాలి. వాటిపైన ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా. ప్రధాని ఆండ్రెస్ ప్లెంకోవిచ్ ఏ దేశ ప్రధాని అంటారు ఎగ్జాంపుల్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే క్రొయేషియా. ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతానికి 4 కీలక అవగాహన ఒప్పందాలు జరిగినాయి అంట. ఇక్కడ హెడ్డింగ్ చూడండి సరిపోతుంది. వ్యవసాయం, అనుబంధ రంగాల్లో ఇరు దేశాలు సహకారం ఇచ్చుకోవాలి. వ్యవసాయ ఉత్పత్తి, ఆహార భద్రత, సాంకేతిక పరిజ్ఞానం, పరిశోధన మరియు అభివృద్ధి రంగాల్లో ఇరు దేశాల మధ్య పరస్పర సహకారం. సెకండ్ వచ్చేసి సాంస్కృతిక మార్పిడి కార్యక్రమం 2026 to 2030. ఇరు దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలు పెంపొందించుకోవడం, కల్చరల్ రిలేషన్స్, ప్రజా సంబంధాలను, కళలు మరియు సంప్రదాయాలను పరస్పరం ప్రోత్సహించుకోవడము. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ సహకార కార్యక్రమం 2025 to 2029. ఇరు దేశాల మధ్య S&T విషయంలో పరస్పర సహకారం అందించుకోవడము. నెక్స్ట్ ఇది 4th ఇంపార్టెంట్. జాగ్రెబ్ విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది? ఇటీవల వార్తల్లోకి వచ్చిన జాగ్రెబ్ విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది? యూనివర్సిటీ ఎక్కడ ఉందంటే క్రొయేషియాలో ఉంది. ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే అక్కడ క్రొయేషియాలో హిందీ చైర్ని, హిందీ విభాగాన్ని ఏర్పాటు చేస్తారంట. ఈ ఒప్పందం కూడా నరేంద్ర మోదీ గారి పర్యటనలో జరిగింది. హిందీ భాష, భారతీయ సంస్కృతి, సాహిత్యము, భాషాపరమైన అధ్యయనాలకు క్రొయేషియాలో ప్రోత్సహించడం లక్ష్యంగా హిందీ చైర్ అనేది జాగ్రెబ్ యూనివర్సిటీలో ఏర్పాటు. సో ఇక భారత్ క్రొయేషియా ద్వైపాక్షిక చర్చల ముఖ్యాంశాలు జస్ట్ చూడండి. ఇటీవల క్రొయేషియా కూడా భారత్కి మద్దతునిచ్చింది. భారత్ చేసిన ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ పైన ఆ ఉగ్ర చర్యలకు ప్రతిచర్యగా మనం ఏం చేసేసాము, వారు ఉగ్ర స్థావరాలను పేల్చేయడము, ఉగ్రవాదాన్ని అంతమొందించే భారత్ చేస్తున్న ప్రతి చర్యకి కూడా మేము మద్దతు ఇస్తామని చెప్పేసి ప్రత్యేకంగా చెప్పారు. ఇక క్రొయేషియా బేసిక్ డేటా కావాలి కదా మనకు జీకేకి సంబంధించి. రాజధాని వచ్చేసి జాగ్రెబ్ యూనివర్సిటీ, సింపుల్. కరెన్సీ క్రొయేషియన్ కూనా, కానీ 2023 నుండి మాత్రం యూరోకి కన్వర్ట్ చేసుకున్నారు వాళ్ళు. అధ్యక్షుడు ఎవరు ప్రస్తుతం అంటే జోరాన్ మిలానోవిచ్. ప్రధానమంత్రి ఎవరంటే ఆండ్రెస్ ప్లెంకోవిచ్. ఇతనితోనే భారత ప్రధాని గారు ప్రత్యేకంగా ఈ ఒప్పందాలు కుదుర్చుకున్నారు. సో యూరో జోన్లో క్రొయేషియా 2020 నుండి సభ్యత్వంగా ఉంది. సరిపోతుంది. ఓకేనా. ఇక G7 సమ్మిట్ రీసెంట్గా ముగిసింది. కెనడా వేదికగా ముగిసింది. సో G7కి సంబంధించి G7 దేశాలేంటి, G7కి ఆహ్వానించబడ్డ దేశాలేంటి, ఎవరెవరు హాజరయ్యారు, ఆయా దేశాధినేతల పేర్లేంటి, G7లో పాల్గొన్న హాజరైన దేశాధినేతలు ప్రైమ్ మినిస్టర్స్ కానీ ప్రెసిడెంట్స్ కానీ ఇంపార్టెంట్. ఇటీవల ముగిసిన G7 సమ్మిట్ ఎన్నవది? 51st. మరి 52ది ఎవరి అధ్యక్షతన ఎక్కడ జరగబోతుంది? ఫ్రాన్స్లో జరగబోతోంది. ఇవన్నీ కూడా పోటీ పరీక్షల్లో అడుగుతారు. సో అంతకంటే ముందు మనకు రీసెంట్గా G7 సమ్మిట్కి భారత ప్రధాని గారు వెళ్ళారు కదా, భారతదేశాన్ని ఇన్వైట్ చేశారు కదా. మరి ఎక్కడికైనా సరే కొన్ని గొప్ప ఈవెంట్లకు వెళ్ళినప్పుడు ప్రధాని గారు ఏం చేశారంటే మన సంస్కృతిలో
లేదా మన వారసత్వంలో భాగమైన కీలకమైన వస్తువులు ఉంటాయి కొన్ని, హస్తకళలు కానివ్వండి, వీటిని మన భారతదేశం నుండి తీసుకెళ్ళి ఆయా దేశాధినేతలకు ఇవ్వడం అనేది ఆనవాయితీగా మనం చూస్తూ ఉంటాము. మరి అందులో భాగంగా ఇక్కడ కొన్ని వస్తువులు G7 సదస్సుకు వెళ్ళిన ప్రధానమంత్రి గారు మోదీ గారు కొంతమందికి ఇచ్చారు. అవేంటో చూడండి, ప్రత్యేకత ఏంటో చూడండి, సరిపోతుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కెనడాలో జరిగిన G7 శిఖరాగ్ర సదస్సు, అక్కడ ప్రధానమంత్రి మోదీ గారు ఏ బహుమతులు ఇచ్చారు ఏ దేశాధినేతలకు? సో డోక్రా నంది, దీన్ని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మెక్రాన్కి అందజేశారు. డోక్రా కళ అంటే లోహాలతో చేసే ఒక ప్రాచీన జానపద కళ. డోక్రా లోహంతో, మెటల్స్తో. అండ్ ఇస్కరాతితో తయారు చేసిన కోనార్క్ చక్రం నమూనా, కోనార్క్ సన్ టెంపుల్ బ్లాక్ పగోడా అంటాం, ఒడిశాలో ఉంది కదా, సేమ్ అటువంటి చిహ్నము జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్కి ఇచ్చారు. ఓకేనా. నెక్స్ట్ కొల్లాపురి వెండి కుండ ఆస్ట్రేలియా ప్రధాని యాంటోనీ అల్బనీస్ గారికి ఇచ్చారు. కొల్లాపురి కళాకారులు తయారు చేసిన వెండి పాత్రలు అత్యంత ప్రసిద్ధి. వాటి ఫొటోస్ని చూడండి ఇక్కడ. సో నంది కానివ్వండి, కోనార్క్ కానివ్వండి, ఇటువంటివి. ఓకేనా. అండ్ సో వెరీ 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 ఇంపార్టెంట్ స్లైడ్. ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా ఇటీవల ముగిసిన G7 శిఖరాగ్ర సదస్సు పైన క్వశ్చన్స్ రావచ్చు. G7 సదస్సుకు ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏంటి, ప్రాంతం ఏంటి, అక్కడ నుండి మొదలుకొని అందులో హాజరైన దేశాధినేతలు, ప్రైమ్ మినిస్టర్స్ కానివ్వండి, ప్రెసిడెంట్స్ కానివ్వండి, వాళ్ళ పేర్లపైన మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ వాటన్నిటి గురించి కూడా వివరంగా డిస్కస్ చేద్దాము. G7 సదస్సు ఆతిథ్యం ఇచ్చిన దేశము కెనడా. ఎన్నవ G7 సదస్సు ఇది? 51st G7 సదస్సు. ఏ ప్రాంతంలో జరిగింది? కెనడాలోని కెననాస్కిస్ ప్రాంతంలో జరిగింది. మరి 52nd G7 సదస్సు అనేది ఎక్కడ జరగబోతోందంటే ఫ్రాన్స్ దేశంలో జరగబోతోంది 2026 ఇయర్లో. ఇకపోతే G7 దేశాల విషయానికి వస్తే 7 దేశాల కూటమి. ఏంటా 7 దేశాలు? US, UK, జర్మనీ, జపాన్, ఇటలీ, ఫ్రాన్స్, కెనడా. మరి ఆ దేశాలకు సంబంధించి శిఖరాగ్ర సదస్సు అంటున్నాను కదా, మరి ఏ వ్యక్తులు అక్కడ హాజరయ్యారు ఆయా దేశాల నుండి? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కెనడా ప్రైమ్ మినిస్టర్ మార్క్ కార్నీ, పేరు గుర్తుంచుకోండి. సో కెనడా అధ్యక్ష బాధ్యతల్లో ఉంది. కెనడా ప్రైమ్ మినిస్టర్ మార్క్ కార్నీ ఉన్నారు, తను హాజరయ్యారు. సో ఫ్రాన్స్ నుండి ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఎమాన్యుయల్ మెక్రాన్ హాజరయ్యారు. జర్మనీ నుండి ఫ్రెడరిక్ మెర్జ్, జర్మనీలో ఛాన్సలర్ అంటాం, కీలక హోదా. ఇటలీ చరిత్రలోనే మొట్టమొదటి ప్రైమ్ మినిస్టర్గా నిలిచిన ప్రైమ్ మినిస్టర్ జార్జియో మెలోని గారు హాజరయ్యారు. జపాన్ ప్రైమ్ మినిస్టర్గా విధులు నిర్వర్తిస్తున్న షిగెరు ఇషిబా, యూకే ప్రైమ్ మినిస్టర్ కీర్ స్టార్మర్ గారు హాజరయ్యారు. USA ప్రెసిడెంట్గా ఉన్న డొనాల్డ్ ట్రంప్ గారు. సో వీళ్ళందరూ కూడా G7కి సంబంధించిన ఈ ప్రతినిధులను గుర్తుంచుకోండి. G7 ప్రతినిధులు ఎవరెవరు హాజరయ్యారని ఎగ్జామినేషన్లో అడగవచ్చు. ఇక నెక్స్ట్ G7లో సభ్యత్వం లేనప్పటికీ ఇన్వైటీస్గా ఒక గౌరవంతో ఆహ్వానించబడ్డ దేశాలేంటి, ఆ దేశాలకు సంబంధించి ఎవరెవరు హాజరయ్యారు వాటి గురించి చూద్దాము. ఇన్వైటీస్ ఆస్ట్రేలియా నుండి ప్రైమ్ మినిస్టర్గా విధులు నిర్వర్తిస్తున్న యాంటోనీ అల్బనీస్ గారు హాజరయ్యారు. బ్రెజిల్ ప్రెసిడెంట్గా ఉన్న లూలా డా సిల్వా, ఇండియా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు, మెక్సికో ప్రెసిడెంట్ క్లాడియా షీన్బామ్, సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్ వచ్చేసి సిరిల్ రామఫోసా, సౌత్ కొరియా ప్రెసిడెంట్ వచ్చేసి లీ జే మ్యూంగ్, యుక్రెయిన్ ప్రెసిడెంట్ వచ్చేసేసి వ్లాదిమిర్ జెలెన్స్కీ, వీరు హాజరు కావడం జరిగింది. ఇన్వైట్ చేయబడ్డప్పటికీ, ఇన్వైటీస్గా ఆహ్వానించబడ్డప్పటికీ కూడా హాజరు కాని దేశాలు ఎవరెవరు అంటే ఇండోనేషియా, సౌదీ అరేబియా, UAE, వీరు హాజరు కాలేదు. పిలిచారు వాళ్ళని, కానీ హాజరు కాలేదు. ఇకపోతే కొన్ని అంతర్జాతీయ కూటముల నుండి కొంతమంది ప్రతినిధులు కూడా హాజరయ్యారు. నాటోకి సంబంధించి ప్రస్తుతం సెక్రటరీ జనరల్గా విధులు నిర్వర్తిస్తున్న మార్క్ రుటే గారు హాజరయ్యారు. అండ్ యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితికి సంబంధించి సెక్రటరీ జనరల్గా ఉన్న యాంటోనియో గ్యూటెరస్ గారు, అండ్ వరల్డ్ బ్యాంక్ ప్రపంచ బ్యాంకుకి ప్రస్తుతం ప్రెసిడెంట్గా అధ్యక్షులుగా విధులు నిర్వర్తిస్తున్న అజయ్ బంగా గారు, మరియు యూరోపియన్ యూనియన్కి సంబంధించి యాంటోనియో కోస్టా, వారు వచ్చేసి యూరోపియన్ యూనియన్లో కౌన్సిల్ ప్రెసిడెంట్గా ఉన్నారు. నెక్స్ట్ యూరోపియన్ యూనియన్కి సంబంధించి ఇంకొక పర్సన్ ఉర్సులా వాండర్ లేయన్, తను కమిషన్ ప్రెసిడెంట్గా ఉన్నారు, వారు కూడా హాజరు కావడం జరిగింది. ఇక G7 సదస్సుకి సంబంధించి థీమ్ లేదా కీ పిల్లర్స్ ఏంటని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగవచ్చు. అదేంటంటే ప్రొటెక్టింగ్ అవర్ కమ్యూనిటీస్ అరౌండ్ ద వరల్డ్, బిల్డింగ్ ఎనర్జీ సెక్యూరిటీ అండ్ యాక్సిలరేటింగ్ ద డిజిటల్ ట్రాన్సిషన్ అండ్ సెక్యూరింగ్ పార్ట్నర్షిప్స్ ఆఫ్ ద ఫ్యూచర్ అనేది
కీ పిల్లర్ ఆఫ్ 51st G7 సమ్మిట్ లేదా థీమ్ ఆఫ్ G7 సమ్మిట్గా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఏ పోటీ పరీక్షన కూడా ఇక్కడ చూపిస్తున్న పాయింట్స్ ఏవైతే ఉంటే వాటి నుండి మనం క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా? సో ఇదంతా కూడా G7కి సంబంధించి. ఎస్, G7 అంటే గ్రూప్ ఆఫ్ 7. ఏ దేశాలు ఉంటాయి, భారత ప్రభుత్వం బహుమతుల ఎంపికలో ప్రత్యేకత ఈ విధంగా చూస్తారు, ఇవన్నీ కూడా. ఓకేనా? ఇక నెక్స్ట్ వచ్చేసేసి దసో ఏవియేషన్ అనగానే మనకి ఏ దేశం గుర్తొస్తుంది? ఫ్రాన్స్కి చెందిన ఒక తయారీ సంస్థ, యుద్ధ విమానాల తయారీ సంస్థ దసో ఏవియేషన్. వారు తయారు చేసినాయి కదా రఫేల్ యుద్ధ విమానాలు, మిరాజ్ 2000 యుద్ధ విమానాలు. సో దాని విషయంలో భారత్లోనే తయారీ కోసం ఉద్దేశించబడిన ఒక ఒప్పందము రిలయన్స్ దసో ఒప్పందం అనేది ఈరోజు వార్తల్లోకి వచ్చింది. సో అనిల్ అంబానీకి సంబంధించి రిలయన్స్ దసో ఏవియేషన్తో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా ఫాల్కన్ 2000 బిజినెస్ జెట్స్ని ఇండియాలోనే తయారీ చేయడానికి ఉద్దేశించబడిన ఒప్పందము. డైరెక్ట్గా గుర్తుంచుకోండి ఎవరెవరు. అనిల్ అంబానీకి సంబంధించి రిలయన్స్, ఎవరితో? ఫ్రాన్స్కి చెందిన దసో ఏవియేషన్తో కుదుర్చుకున్న ఒప్పందం. ఉద్దేశం ఏంటి? ఓకేనా? సో రిలయన్స్ ఏరోస్ట్రక్చర్ వారి ఒప్పందము. సో రిలయన్స్ ఏరోస్ట్రక్చర్ అనిల్ అంబానీ యాజమాన్యం సంస్థ భారత్లోనే దసో ఏవియేషన్ కంపెనీకి చెందిన ఫాల్కన్ 2000 బిజినెస్ జెట్ విమానాలను పూర్తి స్థాయిలో తయారు చేయనుందంట. ఈ జెట్ల మొదటి బ్యాచ్ని 2028 నాటికి నాగ్పూర్ ప్లాంట్ నుండి విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నాగ్పూర్ ప్లాంట్ నుండి అంటే మహారాష్ట్ర నుండి. ఇది ఒకటి ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్లో. ఓకేనా? ఇక మన రక్షణ రంగ అవసరాలు తీర్చుకోవడంలో భాగంగా వివిధ దేశాల నుండి దిగుమతులు చేసుకుంటున్నాం కదా, వాటిపైన ప్రత్యేక శ్రద్ధను చూపండి. ఇక్కడ రక్షణ రంగానికి సంబంధించి అని కూడా అనుకోవచ్చు. ఎస్, సో ఫాల్కన్. సో ఇక్కడ దసో ఏవియేషన్. సో ప్యారిస్, ఫ్రాన్స్ కేంద్రంగా పనిచేస్తున్న దసో ఏవియేషన్. ఇక పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ 2.0 రిపోర్ట్ అనేది న్యూస్లోకి వచ్చింది. ముఖ్యంగా విద్యా వ్యవస్థకి సంబంధించి ర్యాంకింగ్స్ అని చెప్పొచ్చు. పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ 2.0 నివేదిక లేదా 2022-2023కి సంబంధించి 2023-2024 సంబంధించి ఎవరు విడుదల చేస్తారు, ఉద్దేశం ఏంటి, ఏ అంశాలను ఆధారంగా తీసుకొని ర్యాంకింగ్స్ ఇస్తారు రాష్ట్రాలకి. సో ఎవరు విడుదల చేశారు? కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ వారు విడుదల చేసిన పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ సిస్టమ్ లేదా ఇండెక్స్. ఏ సంవత్సరం ప్రారంభించారు పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ అనేది? అంటే మొదటిసారి 2017లో ప్రారంభించారు. ఇక ఈ సంవత్సరము ఈ ఆధారంగా ఇవ్వడం జరిగింది. సో అర్థం అసలు ఏంటి పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ అంటే ఏంటంటే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పాఠశాల విద్యా పనితీరును విశ్లేషించే ఎవిడెన్స్ బేస్డ్ కొలమానం అంట. ఏ అంశాలను ఆధారంగా తీసుకొని రాష్ట్రాలకు ర్యాంకింగ్స్ ఇస్తారంటే, ఒకటి లెర్నింగ్ అవుట్కమ్స్ ఎలా ఉన్నాయి ఆయా రాష్ట్రాల్లో, యాక్సెస్ విద్యా సౌకర్యాల అందుబాటు ఎలా ఉన్నాయి, నెక్స్ట్ మౌలిక సదుపాయాలు ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, ఈక్విటీ సమానత్వం ఎలా ఉంది, నెక్స్ట్ పాలనా ప్రక్రియలు గవర్నెన్స్ ప్రాసెస్ ఎలా ఉన్నాయి ఎడ్యుకేషన్ సిస్టమ్ విషయంలో, టీచర్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఉపాధ్యాయుల శిక్షణ విద్య ఎలా ఉంది. ఇటువంటి ఆధారంగా గ్రేడింగ్ అనేది ఇస్తారు. ఆ గ్రేడింగ్ పద్ధతి ఎలా ఉంటుందంటే మొత్తం 1000 పాయింట్ల ఆధారంగా ఇస్తారు. 10 గ్రేడ్లు ఇస్తారు. సో 10 గ్రేడ్లు ఉంటే దక్ష అంటాం. 10 గ్రేడ్లు సాధించింది అనుకోండి దక్ష కేటగిరీ కింద ఇస్తారు. 951 to 1000 ర్యాంకింగ్ అత్యుత్తమ కేటగిరీ అన్నట్టు. ఆకాంక్షి 3 అంటే అత్యల్ప ర్యాంకింగ్ అన్నట్టు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మొదటి స్థానంలో చండీగఢ్ వచ్చింది, ప్రచేష్ట 1 గ్రేడ్. సో ఇది కూడా ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే టాప్ పొజిషన్లో ఉంది, కానీ ఇక్కడ దక్ష కేటగిరీలో ఎవరు కూడా చోటు పొందలేదు. సో టాప్ పొజిషన్లో ఉన్న చండీగఢ్ మాత్రము ప్రచేష్ట 1 గ్రేడ్ అనే కేటగిరీలో పొందింది. ఓకేనా? బలమైన మౌలిక సదుపాయాలు సమర్థపాలలో అత్యుత్తమంగా నిలిచింది ఇది. ఇక చివరి స్థానంలో ఈ గ్రేడింగ్ ఇండెక్స్లో మేఘాలయ 417 పాయింట్లతో ఆకాంక్షి 3 గ్రేడ్ కేటగిరీలో ఉంది. విద్యా సౌకర్యాల అందుబాటు, అభ్యసన ఫలితాలు, తీవ్ర సమస్యలు కొనసాగుతున్నాయని చెప్పడం జరిగింది. ఉన్నత 4 గ్రేడ్లలో రాష్ట్రాలు అనేవి లేవు. దక్ష లేదా ఉత్కర్ష స్థాయిలో ఏ రాష్ట్రం లేదా యూటీ అనేది లేదు. జాతీయ స్థాయిలో సంస్కరణలు అవసరం ఉందని సంకేతం. అంటే విద్యా విషయంలో మరిన్ని సంస్కరణలు రావాలి, టాప్ కేటగిరీలో గ్రేడింగ్లో ఎవరు లేరని ఇక్కడ తెలుస్తుంది. 24 రాష్ట్రాలు లేదా యూటీలు 2023-24 మెరుగైన పనితీరు కనబరిచినాయి. 12 రాష్ట్రాలు దిగజారి అసమానమైన పురోగతిని తెలియజేస్తున్నాయి అంట. ఇక మౌలిక సదుపాయాల్లో గణనీయ పురోగతి. ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, తెలంగాణ రాష్ట్రాలు స్కూల్ మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ముందున్నాయంట. అభ్యసన ఫలితాల్లో సమస్యలు ఎక్కడున్నాయంటే ఎటువంటి రాష్ట్రం దక్ష స్థాయిని సాధించలేకపోయింది. ప్రాథమిక స్థాయిలో చదవడం, సంఖ్యాశాస్త్రం నాణ్యత తగ్గడం ప్రధాన సమస్యగా కొనసాగిందంట. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి.
ఇక అదనపు సమాచారం, పాఠశాల విద్యలో నాణ్యత పెంచేందుకు భారత ప్రభుత్వాలు చేపడుతున్న చర్యల్లో ఒకటి నిపుణ్ భారత్. ప్రాథమిక విద్యలో నాణ్యతను పెంచేందుకు ఎగ్జామ్లో అడుగుతారు. నిపుణ్ భారత్ ఈ ఇనిషియేటివ్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే ప్రాథమిక విద్య ప్రైమరీ లెవెల్లో క్వాలిటీని పెంపొందించడము. ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా పిఎం-శ్రీ పథకం అంటాము. మోడల్ స్కూల్ స్థాపన కోసం ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వ ఇనిషియేటివ్. అండ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ లేదా జాతీయ విద్యా విధానము 2030 నాటికి ఫౌండేషనల్ లిటరసీ న్యూమరసీలో 100%కు చేరుకోవడము. మౌలిక సదుపాయాల విస్తరణ, డిజిటల్ విద్యారంగ అభివృద్ధి. ఓకేనా. పాఠశాల విద్యలో జాతీయ స్థాయి పోటీ పరీక్షలో బలమైన రాష్ట్రాలు ఏమున్నాయంటే కేరళ, ఢిల్లీ, చండీగఢ్ తరచూ దేశీయ స్థాయి ర్యాంకింగ్లో ముందుంటున్నాయి. ఇక నెక్స్ట్ గ్లోబల్ డ్రాట్ అవుట్లుక్. ప్రపంచంలో ఎడారీకరణ లేదా కరువు ప్రాంతం ఎలా అవుతుంది, కరువు పరిస్థితులు ఎలా ఉన్నాయి అని చెప్పే ఒక నివేదిక రీసెంట్గా రిలీజ్ అయింది. OECD ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ వారి ఆధ్వర్యంలో రిలీజ్ అయింది. సో గ్లోబల్ డ్రాట్ అవుట్లుక్ 2025 ఒక నివేదిక. సో OECD హెడ్ క్వార్టర్ ఇక్కడ ప్యారిస్ కేంద్రంగా పనిచేస్తుంది. ఎవరు విడుదల చేశారు? ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్. వీళ్ళ ఆఫీస్ పరిధిలోనే ఇంకొక కేంద్రం కూడా పనిచేస్తుంది, ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ గురించి మనం రీసెంట్గా చూసాం కదా వాళ్ళు. సో ఇప్పుడు రిలీజ్ చేసింది మాత్రం వీళ్ళే. ఈ ఒక్క పేరు గుర్తుంచుకోండి. నివేదిక పేరు గ్లోబల్ డ్రాట్ అవుట్లుక్, ట్రెండ్స్, ఇంపాక్ట్స్, పాలసీస్ టు అడాప్ట్ టు ఏ డ్రైయర్ వరల్డ్. రిపోర్ట్ పేరు, నివేదిక పేరు. ఏదైనా నివేదిక న్యూస్లోకి వచ్చిందంటే ఆ నివేదిక పేరేంటో కూడా కంప్లీట్గా చూడాలి. ఉద్దేశం ప్రపంచవ్యాప్తంగా కరువు తీవ్రత, ప్రభావాలు, ఆయా దేశాలు అనుసరిస్తున్న విధానాల సమగ్ర విశ్లేషణ పైన ఉద్దేశించబడింది. కరువు అంటే ఏంటి? సో కంప్లీట్గా నార్మల్ రెయిన్ఫాల్ కంటే దిగువగా ఉండి ప్రతి సంవత్సరం కూడా డ్రాట్ పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం కదా. సాధారణం కంటే ఎక్కువ కాలం పాటు నిరంతరంగా తక్కువ వర్షపాతం వల్ల ఏర్పడే నీటి అసమతుల్య భూగర్భ ఉపరితల జలవనరుల కొరతను సూచిస్తుంది. ఇక జాగ్రఫీలో మీకు కరువు రకాలు ఏమేమి ఉంటాయని అడుగుతారో, మెట్రలాజికల్ డ్రాట్ అంటే ఏంటి, అగ్రికల్చరల్ డ్రాట్ అంటే ఏంటి, హైడ్రోలాజికల్ డ్రాట్ అంటే ఏంటి అని. ఇక మరి ఈ నివేదిక గ్లోబల్ డ్రాట్ అవుట్లుక్ OECD వారు విడుదల చేసిన ఈ సంవత్సర నివేదికలోని గణాంకాలు ఏంటి, అవి ఎగ్జామ్లో ఇంపార్టెంట్. ప్రపంచంలో చూస్తే ప్రస్తుతం ప్రపంచంలోని దాదాపు 40% భూభాగము తరచూ తీవ్రస్థాయి కరువుని ఎదుర్కొంటుందంట. వరల్డ్ మొత్తంలో కూడా 40% ల్యాండ్ ఏరియా ఏదైతే ఉందో ఆ ల్యాండ్ ఏరియా మొత్తంలో కూడా 40% ల్యాండ్ ఏరియా ఎప్పుడు కూడా డ్రాట్ పరిస్థితులు ఎదుర్కొంటుందంట. 2023లో ప్రపంచంలోని దాదాపు 48% భూములు కనీసం ఒక నెల తీవ్రమైన కరువు పరిస్థితిని ఎదుర్కొన్నాయంట. ప్రాంతీయ తీవ్ర ప్రభావ ప్రాంతాలు వచ్చేసి పశ్చిమ అమెరికా, దక్షిణ అమెరికా, ఐరోపా, ఆఫ్రికా, ఆస్ట్రేలియాలో తరచూ తీవ్రమైన కరువులు సంభవిస్తున్నాయి. నీటి వనరుల క్షీణత. పరిశీలిస్తున్న భూగర్భ జలాశయాల్లో 62% స్థాయిలు తగ్గుతున్నాయి. ప్రధాన నదుల ప్రవాహంలో తగ్గుదల భవిష్యత్తులో నీటి భద్రతకు ముప్పు కలిగిస్తుందంట. ఇక భవిష్యత్ అంచనాలు ఏంటంటే భూగర్భ ఉష్ణోగ్రతలు +4 డిగ్రీ సెల్సియస్ పెరిగితే 2100 నాటికి కరువుల తీవ్రత ఇప్పటితో పోలిస్తే 7 రెట్లు అధికం కావచ్చు అని చెప్పేసి నివేదిక చెప్తుంది. సో కరువు ప్రభావాలు ఏంటి? ఆహార భద్రత పైన ప్రభావం చూపిస్తుంది. ఆహారం లేదు అంటే అక్కడ వివిధ సమస్యలకు మరింత కారణంగా మారుతుంది. ఓకేనా. ఎస్. భారతదేశంలో కరువు సమస్య ఎక్కడ? మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు తరచూ కరువు పరిస్థితులను ఎదుర్కొంటాయి. జల్ జీవన్ మిషన్, ప్రధానమంత్రి కృషి సించాయి యోజన వంటి కార్యక్రమాలతో ప్రభుత్వం కరువును ఎదుర్కోవడానికి ప్రయత్నాలను చేస్తోంది. ఇక UPSC ఒక ప్రత్యేకమైన అంశంతో వార్తలోకి వచ్చింది. అంతకంటే ముందు కాన్సెప్ట్. దేశంలోనే అత్యున్నత చట్టం మన రాజ్యాంగం. రాజ్యాంగంలో 14వ భాగం అంటే ఆర్టికల్ 315 నుండి ఆర్టికల్ 323 ఏదైనా భాగం గురించి చూసినప్పుడు ఆ బ్రాకెట్ చూడండి. ఇదంతా కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ల గురించి చెప్తుంది. ఎక్స్క్లూజివ్గా మనకు 315 ఇటువంటివి. సో ఇక్కడ UPSC యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దేశంలోనే అత్యున్నత పోటీ పరీక్షలను నిర్వహించే సంస్థ. సో UPSC ప్రతిభా సేతు అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. ఉద్దేశం ఏంటంటే కామన్గా మీరు అబ్జర్వ్ చేస్తుండి ఉంటారు, కొంతమంది సీరియస్ ఆస్పిరెంట్స్ UPSC సివిల్ సర్వీసెస్లో ఎప్పుడైనా కూడా సాధించాలి, ర్యాంక్ సాధించాలి, IAS అవ్వాలి, IPS అవ్వాలి, ఏదో ఒక సర్వీస్ ఖచ్చితంగా కొట్టాలని చెప్పేసి ఏళ్ళ తరబడి ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో చాలామంది ప్రిలిమ్స్ క్లియర్ అవుతారు, నెక్స్ట్ టైం మెయిన్స్, ఇంటర్వ్యూ. కొంతమంది రెగ్యులర్గా ఇంటర్వ్యూ వరకు వచ్చి కూడా ఇక ఫైనల్గా ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఫైనల్ లిస్ట్ ఉంటుంది కదా, ఫైనల్ లిస్ట్లో సెలెక్ట్ కాని వారు ఉంటారు. అంత దూరం ప్రయాణించిన తర్వాత ఆ బాధ ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. మరి అలా ఎవరైతే చివరి అంచె వరకు వచ్చి వెనుదిరిగారో,
ఇక యూపీఎస్సీలో ఏ సర్వీస్ కూడా పొందలేదో వారికి ప్రత్యేకంగా కొన్ని అవకాశాలు ఉండాలి, ప్రత్యేకత ఉండాలని చెప్పేసి ఈ ఇనిషియేటివ్ని యూపీఎస్సీ తీసుకొచ్చింది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొత్తగా ప్రతిభా సేతు అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ అండ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్, ఇంజనీరింగ్ సర్వీసెస్, జియో సైంటిస్ట్, కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్, ఇండియన్ ఎకనామిక్ సర్వీసెస్, ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీసెస్, కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ పరీక్షల్లో చివరి దశ వరకు వెళ్ళి తుది జాబితాలో ఎంపిక కాలేని ప్రతిభావంతులు ఎవరైతే ఉంటారో, ఎంపిక కాలేదన్నంత మాత్రం వాళ్ళకి ప్రతిభ లేదని కాదు, అద్భుతమైన ప్రతిభ ఉన్నవారు కూడా ఏదో చిన్న పొరపాటు వల్ల పోవచ్చు. అటువంటి వాళ్ళ కోసం ప్రత్యేకంగా ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడానికే ఈ ప్రతిభా సేతు అనే ఇనిషియేటివ్ని యూపీఎస్సీ తీసుకొచ్చింది. అంతకుముందు పబ్లిక్ డిస్క్లోజర్ స్కీమ్ అనేది ఉండేది, ఇప్పుడు దాని స్థానంలో ప్రతిభా సేతు అనే ఒక ఇనిషియేటివ్. యూపీఎస్సీ పరీక్షలలో రాత పరీక్ష పాస్ అయి ఇంటర్వ్యూ వరకు వెళ్ళినా కానీ చివరి ఎంపికలో చోటు పొందని అభ్యర్థుల వివరాలు, బయోడేటా, విద్యార్హతలు అవన్నీ కూడా ఈ పోర్టల్లో అందుబాటులో ఉంటాయి. ఈ సమాచారాన్ని ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు చూసి అభ్యర్థులను ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుందంట. యూపీఎస్సీ ప్రత్యేక లాగిన్ ఐడీలు ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలకు ఇవ్వనుంది. ఓకేనా? సో ఇది అండ్ జెండర్ బడ్జెటింగ్ నాలెడ్జ్ హబ్. జెండర్ బడ్జెటింగ్, సో లింగ సమానత కోసము ఉద్దేశించబడిన ఒక ప్రత్యేకమైన హబ్. సో రీసెంట్గా మనం చూసాం గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్లో భారతదేశము 131st పొజిషన్లో ఉంది. లాస్ట్ ఇయర్ 129th పొజిషన్లో ఉంది. సో 2 స్థానాలు దిగజారింది ఇంకా. సో లింగ లేదంటే జెండర్ గ్యాప్ ఇండెక్స్ WFR విడుదల అందులో. సో అటువంటి అంశాలు లింక్ చేసుకోవాలి ఇటువంటి టాపిక్ చూసినప్పుడు. సో ఇక్కడ ఇదేంటి అసలు ఇనిషియేటివ్ అంటే సమ్మిళిత అభివృద్ధి, ఇంక్లూజివ్ గ్రోత్, లింగ సమానత్వము కోసం కేంద్ర ప్రభుత్వం జెండర్ బడ్జెటింగ్ నాలెడ్జ్ హబ్ అనే ఒక ప్రత్యేక డిజిటల్ వేదిక పోర్టల్ని ప్రారంభించింది. ఎందుకోసమంట? సో సమ్మిళిత అభివృద్ధి అంటే ఇంక్లూజివ్ గ్రోత్, లింగ సమానత్వాన్ని సాధించడానికి. ఎవరు ప్రారంభించారో? మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్. సో ఇక్కడ కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిగా ఉన్న అన్నపూర్ణదేవి గారు. పోర్టల్ లక్ష్యం ఏంటి? లింగ సమానత్వానికి సంబంధించిన ప్రణాళికలు, విధానాలను మరింత పటిష్టం చేయడం కోసం ఉద్దేశించబడింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధాన రూపకల్తలు, పరిశోధకులు, వివిధ భాగస్వాములకు మార్గదర్శకత్వం, సాధికారత కల్పించడం అనేది ఉద్దేశము. ఇక ప్రారంభోత్సవ కార్యక్రమం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మంత్రిత్వ శాఖలు, విభాగాలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో జాతీయ స్థాయిలో సమావేశం నిర్వహించి ఈ పోర్టల్ని ప్రారంభించారు. ఓకేనా? సరిపోతుంది. సో జెండర్ బడ్జెటింగ్ అంటే ఏంటంటే ప్రభుత్వ బడ్జెట్లో లింగ సమానత్వాన్ని పెంపొందించేలా ఖర్చులను కేటాయించే విధానమే జెండర్ బడ్జెటింగ్. సామాజిక ఆర్థిక రంగంలో మహిళల సాధికారతకు అవసరమైన వనరుల కేటాయింపు అమలును గమనిస్తుంది. సో భారతదేశంలో జెండర్ బడ్జెటింగ్ మొట్టమొదటిసారి 2005-06 ఇయర్లో పరిచయం చేశారు. ఎస్, మరి సమ్మిళిత అభివృద్ధికి లేదా లింగ సమానత్వం సాధించడానికి కొన్ని ఇనిషియేటివ్స్ ఇప్పటివరకు ఏమైనా అమల్లో ఉన్నాయంటే బేటీ బచావో బేటీ పడావో, మహిళా ఈ హార్ట్ మహిళా వ్యాపారులకు ఆన్లైన్ వేదిక ఉంది, మిషన్ శక్తి మహిళా సాధికారత భద్రత పెంపు కోసము. సో ఇటువంటి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మీకు ఏదైతే ఇస్తున్నారో వాటన్నిటి కూడా చూడండి. ఇక నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ప్రత్యేకంగా 2025 సంవత్సరం నుండి 2035 ఆ డెకేడ్ని సో డెకేడ్ ఆఫ్ హైడ్రో పవర్గా గుర్తించింది. డెకేడ్ ఆఫ్ హైడ్రో పవర్ అంటే ఆ 10 ఏళ్ళు, ఆ దశాబ్ద పాటు మొత్తం కూడా హైడ్రో పవర్ లేదా ఆ ఎనర్జీ పైన ఎక్కువగా కేంద్రీకృతం చేయాలి, కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పేసి. అరుణాచల్ ప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ప్రస్తుతం ఎవరున్నారు? పెమా ఖండ్ గారు ఉన్నారు. సో రీసెంట్గా అరుణాచల్ ప్రదేశ్ క్యాబినెట్ ముఖ్యమంత్రి పెమా ఖండ్ గారి అధ్యక్షతన 2025-35 ఆ డికేడ్ను డెకేడ్ ఆఫ్ హైడ్రో పవర్గా ప్రకటించింది. ఈ నిర్ణయ లక్ష్యం రాష్ట్రంలో ఉన్న విస్తారమైన జల విద్యుత్ సామర్థ్యాన్ని వినియోగించుకొని సుమారు 58,000 మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేయడము. ఈ నిర్ణయం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో ఉన్న జల విద్యుత్ ప్రాజెక్టుల ద్వారా ఉచిత విద్యుత్ ద్వారా ఆర్జించే వ్యూహాత్మకంగా చేయడము. ఓకేనా? డైరెక్ట్గా చూడండి, ఎనఫ్ సరిపోతుంది. ఓకేనా? ఇక దేశంలోనే మొట్టమొదటి లేదా సౌత్ ఏషియాలోనే మొట్టమొదటి అని కూడా అనొచ్చు. సో ఇండియాలోనే మొట్టమొదటి గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ అనేది రీసెంట్గా హైదరాబాద్లో ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు. సో హైదరాబాద్లో గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ అనేది ప్రారంభమైంది. సో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్లో గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ను ప్రారంభించారు. రాష్ట్ర ఐటీ ఇండస్ట్రీ శాఖ మంత్రిగా ఉన్న శ్రీధర్ బాబు గారు కూడా హాజరు కావడం జరిగింది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో గూగుల్ ఏర్పాటు చేసిన మొట్టమొదటి సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ఎక్కడ? హైదరాబాద్లో. గుర్తుంచుకోండి, ప్రపంచవ్యాప్తంగా చూస్తే గూగుల్ సేఫ్టీకి సంబంధించి ఇది 4వది.
ఈ కేంద్రంలో గూగుల్ ప్రైవసీ, సెక్యూరిటీ ఇంజనీరింగ్ బృందాలు, ఆధునిక సైబర్ భద్రతా సౌకర్యాలు, సామర్థ్యాలన్నీ కూడా ఒకే వేదిక నుంచి కార్యకలాపాలు నిర్వహించడం జరుగుతుందంట. గతంలో గూగుల్ ప్రపంచంలో ఈ తరహా సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్లు గతంలో మ్యూనిచ్ జర్మనీ, డబ్లిన్ ఐర్లాండ్, న్యూయార్క్ అమెరికా నగరాల్లో ప్రారంభించింది. సరిపోతుంది. ఓకేనా. ఇక ధర్తీ ఆబా జన భాగీదారీ అభియాన్ అనేది ముఖ్యంగా ట్రైబల్స్ కోసం, షెడ్యూల్డ్ ట్రైబ్స్ కోసము ఉద్దేశించబడింది. ఎంపవరింగ్ ట్రైబల్స్ ఫర్ వికసిత్ భారత్ అనే ఉద్దేశంలో భాగంగా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎవరు ప్రారంభించారు? కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ఎప్పటి నుండి ప్రారంభ తేదీ? జూన్ 15 to 30 వరకు ప్రత్యేకంగా అభియాన్ అవగాహన కార్యక్రమం. ఉద్దేశం ఏంటంటే గిరిజన ప్రాంతాల్లో సంక్షేమ పథకాల పూర్తి అమలు ద్వారా గిరిజనుల సమగ్ర అభివృద్ధి సాధికారతను పెంపొందించడం కోసము. 549 గిరిజన ఆధిక్యం కలిగిన జిల్లాల్లో ప్రత్యేకంగా వారి సంక్షేమ పథకాల గురించి కానివ్వండి, వాటి అమలుకు సంబంధించి కానివ్వండి ప్రత్యేక అవగాహన కల్పిస్తున్నారు. ఓకేనా. ధర్తీ ఆబా అనేది బిర్సా ముండా గిరిజన నాయకుడు గౌరవార్థం ఉంచిన పేరు ధర్తీ ఆబా అనేది. సో మనం జార్ఖండ్ సంబంధించి ఎవ్రీ ఇయర్ నవంబర్ 15 ఆ టైంలో చూస్తూ ఉంటాము. ఓకేనా. ఇక నెక్స్ట్ ఏపీకి సంబంధించి గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ని ఏపీలో ఏర్పాటు చేయడానికి ఉద్దేశించబడిన ఒప్పందం అనేది రీసెంట్గా జరిగింది. రాష్ట్రంలో హెచ్ఆర్డీ మినిస్టర్గా లోకేష్ గారు ఉన్నారు, నారా లోకేష్ గారు. ఏపీ ప్రభుత్వానికి మరియు టోనీ బ్లేర్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ చేంజ్ మధ్య ఢిల్లీలో ఒక ముఖ్యమైన ఒప్పందం అనేది జరిగిందంట. ఎవరి మధ్య ఒప్పందమో చూడండి. ఎప్పుడన్నా ఒప్పందం గురించి చూసినప్పుడు ఎవరి మధ్య ఒప్పందం, ఎన్ని పార్టీస్ ఉన్నాయి, 2 పార్టీలా 3 పార్టీలా, ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటి? సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్లో గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ స్థాపనకు సహకారం అందించడం, రాష్ట్రంలో ఉన్నత విద్యా సంస్కరణలు, ఆధునిక సాంకేతికత అమలు చేయడం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం అనేది ఈ ఒప్పందం యొక్క ఉద్దేశం అంట. సరిపోతుంది. ఓకేనా. ఇక ఒక పురస్కారం అనేది సాహిత్య రంగానికి సంబంధించి ఒక పురస్కారం పేరు గుర్తుంచుకోండి. ఐజీఎఫ్ ఆర్చర్ అమీష్ పురస్కార గ్రహీతగా శాలిని మలిక్ ఇటీవల వార్తల్లోకి వచ్చారు. తను రాసిన రచన ఏంటి? భారతీయ రచయిత్రి డాక్టర్ శాలిని మలిక్ రాసిన ది వే హోమ్ అనే నవల మొదటి ఐజీఎఫ్ ఆర్చర్ అమీష్ అవార్డుని గెలుచుకుంది. ఈ అవార్డు బ్రిటన్ సాంస్కృతిక మంత్రి గారి చేతుల మీదుగా ప్రదానం జరిగిందంట. అవార్డు వివరాలు ఏంటంటే ప్రముఖ రచయితలు లార్డ్ జెఫ్రీ ఆర్చర్, అమీష్ త్రిపాఠి పేరిట ఏర్పాటు చేశారు. ఓకేనా. డైరెక్ట్గా గుర్తుంచుకోండి. ఓకేనా. ఇక కెనడాలో భారత కొత్త హై కమిషనర్గా దినేష్ కే పట్నాయక్ గారు నియమితులవ్వడము రీసెంట్గా మనం చూసాము. ముఖ్యంగా లాస్ట్ 1.5 year నుండి భారత్కి కెనడాకి మధ్య సంబంధాలు కాస్త దిగజారిపోయినాయి. ముఖ్యంగా జస్టిన్ ట్రూడో ఉన్నప్పుడు, కెనడా ప్రధానిగా జస్టిన్ ట్రూడో ఉన్నప్పుడు బహిరంగంగా భారత్ని నిందించాడు ప్రపంచ వేదికలపైన. నిజ్జర్ హత్య కేసు అనేది 2 దేశాల మధ్య సంబంధాలు దిగజారడంలో చూసాం మనం. సో ఆ తర్వాత రీసెంట్గా మార్క్ కార్నీ కెనడా ప్రధానిగా రావడము, G7 సమ్మిట్ కెనడాలో జరిగిన భారత ప్రధాని గారిని ఇన్వైట్ చేస్తారు, భారత ప్రధాని వెళ్ళడము, ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు మరొకసారి నెలకొన్నాయి. భారత ప్రధాని గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే ఇరు దేశాల మధ్య డిప్లొమాట్స్, రాయబారులను కూడా నియమించుకుంటాము కానీ. సో నిన్నటి క్లాస్లో మనం డిస్కస్ చేసాము. అందులో భాగంగా హై కమిషనర్, సో భారతదేశం నుండి కెనడాలో హై కమిషనర్గా దినేష్ కే పట్నాయక్, సీనియర్ IFS అధికారి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏ దేశమైనా కూడా వివిధ దేశాలతో సంబంధాలు కొనసాగించే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా ఆ దేశం నుండి వివిధ దేశాల్లో ఒక్కొక్క రాయబారి ఉంటారు. ఆయా దేశాల నుండి ఈ దేశంలో ఒక రాయబారి. ఉదాహరణకు తీసుకోండి, ఇండియా అన్ని దేశాలతో సంబంధాలు కొనసాగిస్తుంది. ఇండియా అమెరికా అని, ఇండియా ఆస్ట్రేలియా అని, ఇండియా రష్యా అని, ఇండియా యుక్రెయిన్ అని చెప్పేసేసి అలా భారతదేశం నుండి ఆయా దేశాల్లో ఒక్కొక్క రాయబారి ఉంటారు, సీనియర్ IFS అధికారి. మరి ఆయా దేశాల నుండి కూడా భారతదేశంలో ఒక్కొక్క రాయబారు ఉంటారు. ఉదాహరణకు అమెరికా అంబాసిడర్ ఇన్ ఇండియా అని అలాగా. ఓకేనా. వీరిని నియమించేది ఎవరు అంటే రాష్ట్రపతి. మన భారతదేశం నుండి రాయబారులను వివిధ దేశాలకు నియమించేవారు ఎవరంటే రాష్ట్రపతి గారు కల్పించబడిన అధికారాల్లో ఒకటి. కామన్గా ఒక పేరు ఉంటుంది మనకు, అంబాసిడర్ అని, హై కమిషనర్ అని. హై కమిషనర్ అనే పదాన్ని రాయబారులకు ఎక్కడ వినియోగిస్తాం మనం అంటే కామన్వెల్త్ కంట్రీస్లో. కామన్వెల్త్ అంటే ఒకప్పుడు బ్రిటిష్ వారు పరిపాలించిన ప్రాంతాలు స్వాతంత్రం పొందినాయి కదా, కొలోనియల్ ఎరాలో ఉన్న దేశాలు ఏవైతే ఉంటాయో, కాలనీస్ ఏవైతే ఉంటాయో ఆ కామన్వెల్త్ కంట్రీస్లో హై కమిషనర్ అనే పదాన్ని వాడతాం. అదర్ దాన్ కామన్వెల్త్ కంట్రీస్ అంబాసిడర్ అనే పదాన్ని వాడతాము. అధికారాలు ఆల్మోస్ట్ సేమే ఉంటాయి. ఓకేనా, గుర్తుంచుకోండి. ప్రస్తుతం స్పెయిన్ దేశంలో రాయబారిగా సేవలు అందిస్తున్నారు దినేష్ కే పట్నాయక్ గారు. ఇక ఈరోజు ప్రశ్న, 2025 సంవత్సరానికి గాను కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య
యువ పురస్కార గ్రహీతల్లో తెలుగువారు ఎవరు, వారి రచనలు ఏంటి? మీకు నిన్నటి క్లాస్లోనే చెప్పాను సమాధానం. మా క్లాస్ మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. సో చాలా డెప్త్గా ఇచ్చాను. జ్ఞానపీఠ పురస్కారం ఏంటి, సాహిత్య అకాడమీ పురస్కారం ఏంటి, అదంతా మీకు అర్థమై ఉంటే ఈజీగా చేయండి. ఓకేనా? కానీ ప్రతి ఒక్కరు కూడా సమాధానం ఇవ్వండి. ఇక ఈరోజు టాపిక్స్ని క్విక్ రివిజన్ చేస్తే, ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ 2025, నెక్స్ట్ హార్ముజ్ జలసంధి మూసివేతకు ఇరాన్ హెచ్చరిక, అండ్ ఐఐటి గౌహతి ఫ్లోరైడ్ తొలగింపు వ్యవస్థకు సంబంధించి రీసెర్చ్, QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్, నెక్స్ట్ మహారాష్ట్ర నిర్మిస్తున్న దేశంలోని అతిపెద్ద నౌకాశ్రయము వాధ్వాన్ పోర్ట్, అండ్ భారత్ క్రొయేషియా మధ్య చారిత్రక ఒప్పందాలు, అండ్ G7 సమ్మిట్లో మోదీ ఇచ్చిన ప్రత్యేక కానుకలు, G7 దేశాధినేతలు, హాజరైన దేశాలు, ప్రతినిధులు, అండ్ రిలయన్స్ ఏరోస్ట్రక్చర్ అండ్ దసాల్ట్ ఏవియేషన్ మధ్య కుదిరిన ఒప్పందం భారత్లోనే విమానాల తయారీకి సంబంధించి, పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ 2023, 2024, 2022, 2023 ఎవరు విడుదల చేశారు, దక్ష అంటే ఏంటి, ఇవన్నీ కూడా. గ్లోబల్ డ్రాట్ అవుట్లుక్ 2025, అండ్ యూపీఎస్సీ ప్రతిభా సేతు అనే ఒక కార్యక్రమం ఉద్దేశం ఏంటి, అండ్ జెండర్ బడ్జెటింగ్ నాలెడ్జ్ హబ్ అనే ఇనిషియేటివ్ లింగ సమానత కోసము, అండ్ డికేడ్ ఆఫ్ హైడ్రో పవర్తో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రము, ఇండియాలోనే మొట్టమొదటి గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ హైదరాబాద్లో ప్రారంభించారు, అండ్ ధర్తీ ఆబా జన్ భాగీదారీ అభియాన్ ట్రైబల్స్ కోసము, ఆంధ్రప్రదేశ్లో గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ ఏర్పాటు కోసం ఒప్పందము, అండ్ భారతీయ రచయిత్రి శాలిని మలిక్కి ఒక ప్రత్యేక పురస్కారం బ్రిటన్ నుండి, అండ్ కెనడాలో భారత్ కొత్త హై కమిషనర్గా దినేష్ కే పట్నాయక్ గారు. అండ్ ఈరోజు ప్రశ్న, 2025 సంవత్సరానికి గాను కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య యువ పురస్కార గ్రహీతల్లో తెలుగువారెవరు, వారి రచనలు ఏంటి? ప్రతి ఒక్కరి సమాధానాన్ని ఇవ్వండి. వీడియో పట్ల ఫీడ్బ్యాక్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకేనా? మన మిస్లేనియస్ టాపిక్స్ ఉన్నాయనుకోండి, రేపటి క్లాస్లో జోడించి డిస్కస్ చేస్తాను. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.